ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము బాగుందో లేదో సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా భౌతికమైనటువంటి ఆరోగ్యాన్ని గురించి వారు శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. శ్రద్ధ తీసుకోవటం మాత్రమే కాకుండా ఎప్పుడైనా సరే అనారోగ్యము అని అనిపించినట్లయితే వెంటనే దానికి తగినటువంటి చికిత్సను కూడా మనం తీసుకుంటూ ఉంటాం. వైద్యాన్ని గురించి కనుక మనము గమనించడం మొదలు పెడితే మనిషి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. వైద్యం అనేటువంటిది మానవుడు ప్రారంభం నుంచి నేర్చుకోవటం మాత్రమే కాకుండా వైద్యాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు కనుక మీరు చూసినట్లయితే మనిషి వైద్యం మీద చాలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఇవాళకి కూడా మీరు గమనించండి, వైద్యం అనేటువంటిది మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి వైద్యం అనేటువంటిది మనం కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా వైద్యం మీద చాలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా మనకి ఏమి తెలియజేస్తుందంటే మానవుని యొక్క ఆరోగ్యము, భౌతికమైనటువంటి ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటిది మనం గుర్తిస్తూ ఉంటాం. అయితే భౌతికమైనటువంటి ఆరోగ్యము మాత్రమే కాదు, కానీ మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, మనిషికి ఒక ఆత్మ ఉంది. శరీరము ఎలాగైతే మనకు ముఖ్యమైనదో మానవుని యొక్క ఆత్మ అంతకంటే కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది నిరంతరము ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటిది. కాబట్టి ఆత్మను గూర్చినటువంటి అక్కర మనమందరం కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించడం జరిగింది. బైబిల్లో మనం చూసినప్పుడు మరి శరీరం అంటే బయటకు కనబడుతుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచన చేయగలుగుతాం. మరి నా ఆత్మ ఎలా ఉంది అనేటువంటి పరిస్థితిని నేను ఎలా గమనించగలను అంటే దానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అదేమిటి అంటే, ఒకటి, మనము దేవుని వాక్యాన్ని ఎంతవరకు వినగలుగుతున్నామో అనే దాన్ని బట్టి మన ఆత్మ ఎట్లా ఉందో అర్థమవుతుంది. రెండవది, దేవుని వాక్యాన్ని నేను ఎంతగా చదవగలుగుతున్నాను అనే దాన్ని బట్టి మన ఆత్మ యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. మూడవది, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన ఆత్మస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రార్థన అంటే ఈరోజు లోకంలో చాలామంది మన అవసరాలు దేవుని దగ్గర పెట్టడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ప్రార్థన అంతగా మించినది. ఎందుకు అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఒక రకంగా మనం ఎవరితో మాట్లాడతాం? మీకు శత్రువు అయినటువంటి వ్యక్తితో మాట్లాడతారా? శత్రువుతో ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఎట్లున్నారు, బాగున్నారా, భోజనం చేశారా, ఆరోగ్యం బాగుందా, కుటుంబం బాగుందా అని ఎప్పుడు పలకరిస్తూ ఉంటారా? మనం ఎవరితో మాట్లాడుతూ ఉంటాం? మీరు చూడండి, ఒకవేళ ఎదుటి వ్యక్తిత్వం నచ్చలేదు అంటే, మనం ఇష్టపడలేదు అంటే వాళ్ళు మనతో మాట్లాడటానికి వచ్చినా కానీ మనం మాట్లాడటానికి ఇష్టాన్ని చూపం. మనం ఎవరితో మాట్లాడతామో అనేదాన్ని బట్టి మనము ఎవరంటే ఇష్టం కలిగి ఉంటామో అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు కూడా మనం ప్రార్థన అనేటువంటిది దేవునితో మాట్లాడటము. ఈరోజు మనం పొడిగా అని అంటూ ఉంటారు కదా, కేవలం ఒక అర నిమిషం మాట్లాడగలుగుతున్నా, ఏదో ఒక నిమిషం మాట్లాడగలుగుతున్నా. కొంతమంది అయితే ప్రార్థన అంటే అవసరం ఉంటేనే దేవునికి ప్రార్థన చేసి పొద్దున్నే భోజనం ఇవ్వు, లేకపోతే ఈరోజు బయటికి వెళ్తున్నా దీవించు, కుటుంబం దీవించు, ఇటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. అసలు ప్రార్థన అంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ప్రార్థన అంటే ఏం చేయాలి అంటే బైబిల్లో కనుక మీరు లెక్కించినట్లయితే వందల సంఖ్యలో ప్రార్థనలు ఉన్నాయి. నేను గత వారం కూడా చెప్పాను, బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనలన్నింటినీ కనుక మీరు స్టడీ చేసినట్లయితే ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్, దాదాపుగా మీరు 200 కంటే ఎక్కువ ప్రార్థనలు బైబిల్లో మీరు కనుగొనేటువంటి అవకాశం ఉంది. 1, 2 కాదు, దాదాపుగా మీరు చూసినట్లయితే 200 కంటే ఎక్కువ ప్రార్థనలు మీరు బైబిల్లో కనుగొంటూ ఉంటారు. నేను క్లుప్తంగా తెలియజేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. మొట్టమొదట ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండంలోనే ప్రార్థన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆదికాండము మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే 4వ అధ్యాయము ప్రార్థన గురించినటువంటి మొదటి రికార్డు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 26వ వచనం చూసినప్పుడు, మరియు షేతునకు
కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ప్రార్థన యొక్క మూలాలు మనం వెనక్కి గనక వెళ్ళినట్లయితే ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనము, కయీను హేబేలు మొట్టమొదట పుట్టినటువంటి మనుషులు. అయితే కయీను హేబేల్ని చంపేశాడు. కయీను దేశదిమ్మరైపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఆ తర్వాత మరలా వాళ్లకు సంతానం కలిగారు. 25వ వచనం, ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించిన అనుకుని అతనికి షేతు అని పేరు పుట్టెను. షేతు అని పేరు పెట్టెను. ఇప్పుడు ఈ షేతుకి కూడా కుమారుడు పుట్టాడు, ఏనోషు. ఈ ఏనోషు దగ్గర నుంచి ప్రార్థన చేయటం ప్రారంభమైంది అని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ప్రార్థన అనేటువంటిది దాదాపుగా మొట్టమొదటి మనుషుల దగ్గర నుంచే ప్రార్థన అనేటువంటిది ప్రారంభమైంది. ఇక అక్కడి నుంచి కనుక మీరు గమనించినట్లయితే అనేక రకములైనటువంటి ప్రార్థనలు, ఎంతోమంది చేసినటువంటి భక్తులు చేసినటువంటి ప్రార్థనలు మనం గమనిస్తూ ఉంటాం. మీరు ఆదికాండం కనుక చూసినట్లయితే ఆదికాండంలోనే అనేకమైనటువంటి ప్రార్థనలు ఉంటూ ఉంటాయి. ఇక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ప్రార్థనలు కనుక మనం లెక్కించినట్లయితే దాదాపుగా 200 కంటే ఎక్కువ ప్రార్థనలు బైబిల్లో మీరు కనుగొంటూ ఉంటారు. 200 కంటే ఎక్కువ ప్రార్థనలు. నేను కొన్నిటిని మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి ఆదికాండము మీరు గమనించేటప్పుడు 15వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండము 15వ అధ్యాయము 2-3 వచనాలు గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. 1 నుంచి చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెమో నీ బహుమానమో అత్యధికమగునని చెప్పెను. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనము, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెమో నీ బహుమానమో అత్యధికమవుతుంది అని చెప్పాడు. 2వ వచనము, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. మరొక రకంగా చెప్పినట్లయితే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రార్థన అనేటువంటి దేవుణ్ణి అడగటం. ఏమడిగాడు అంటే, అయ్యా నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి ఈ ఆస్తి అంతా నా పనివాడిదే అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడు, నువ్వు సంతానం ఇవ్వకపోతే అని అన్నాడు. మరొక రకంగా నాకు సంతానం ఇవ్వకపోతే నువ్వు ఏమిచ్చినా కానీ వ్యర్థమే కదా అని ఆయన అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ప్రార్థన అనేటువంటిది దేవుడు ఆలకించాడు. అంటే ఆలకించడం అంటే దేవుడు అన్నీ ఆలకిస్తాడు, దానికి సమాధానం ఇచ్చాడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ప్రతి ప్రార్థన కూడా కొంతమంది దేవుడు వింటున్నాడో వినటం లేదో అని అనుకుంటూ ఉంటారు. దేవుడు ప్రతి ప్రార్థన కూడా వింటాడు. అయితే ఆయన పాజిటివ్గా రిప్లై ఇస్తాడు, నెగిటివ్గా రిప్లై ఇస్తాడు, అసలు ఏమీ కూడా సమాధానం ఇవ్వకుండా కూడా ఉంటూ ఉంటాడు. ఈరోజు మీరు కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా మనల్ని ఏదైనా అడిగారు అనుకోండి, కొన్నిటికి పాజిటివ్గా రిప్లై ఇస్తాం. ఉదాహరణకి మన పిల్లలు కూడా ఏదైనా అడిగారు అనుకోండి, ఏదైనా ఒక వస్తువు కొనిపించమన్నారు అనుకోండి, కొనిపించాం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏ రిక్వెస్ట్ అయితే చేశారో ఆ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేశాము. కొన్ని సందర్భాల్లో నో నేను కొనిపించను అని చెప్పేసి అంటూ ఉంటాం. లేదా మనం దాన్ని కొనిపించకుండా ఉంటే కూడా నో అనే దాని ఆన్సర్ అని అర్థం, అంతే కదా. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే రైట్ టైం కొరకు, అంటే ఇవ్వను అని కాదు, ఇస్తాను కానీ ఇప్పుడు కాదు అనేటువంటిది. మనం కూడా ఒకవేళ మోటార్ సైకిల్ ఏదన్నా పిల్లవాడు అడిగాడు అనుకోండి, ఇప్పుడు కాదు కొంచెం పెద్దవు అప్పుడు కొనుక్కుందు కానీ అప్పుడు కొనిస్తాలే అని అంటూ ఉంటాం. అంటే ఇవ్వను అని కాదు, అట్లని ఇప్పటికిప్పుడు ఇస్తామని కూడా కాదు. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమందికి ప్రార్థనలో వచ్చేటువంటి సమాధానం తెలియక ఇప్పటికిప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుందేమో అని అనుకుంటారు. ప్రతిదానికి ఇప్పటికిప్పుడు రావటం అనేటువంటిది జరగదు. ఎందుకంటే రైట్ టైం ఏమిటి అనేటువంటి దేవునికి తెలుసు. అందుకనే మనం ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అది ఇప్పుడు ఇవ్వదగింది అనుకోండి, దేవుడు ధారాళంగా ఇచ్చేస్తాడు. మనమైనా మన పిల్లలకి ఉదాహరణకి నాకు బ్లేడు కావాలి అన్నాడు అనుకోండి, నేను పెన్సిల్ చెక్కోవాలి బ్లేడు కావాలి అన్నాడు, మీరు ఇస్తారా? చిన్నపిల్లలకి
బ్లేడ్ కూడా కొత్త బ్లేడ్ అయితే చాలా షార్ప్గా ఉంటుంది. ఇట్లా అంటే నేను చెక్కేస్తాను, నాకు కావాలి అని అంటే బ్లేడ్ ఇస్తామా? ఇవ్వం. మరి ఏమి ఇస్తాం? పెన్సిల్ చెక్కొట్టడానికి షార్పనర్ ఇస్తాను అంటాం. నాకు షార్పనర్ వద్దు, బ్లేడే కావాలి అని మారం చేశారు. ఏం చేస్తారు అప్పుడు? బ్లేడ్ కొనిచ్చేదాకా నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అన్నారు. సరే ఇక అయితే నీ కర్మ, నువ్వు చావు అని బ్లేడ్ కొనిస్తారా? అయినా కొనిచ్చాం. ఎందుకు? ఒకవేళ పిల్లవాడి దృష్టిలో నుంచి చూసినట్లయితే బ్లేడ్ ఎంత, 2 రూపాయలు, మా అమ్మ నాన్న మరీ ఇంత కక్కుర్తి పడుతున్నారు అనుకోవచ్చు. కానీ వాస్తవంగా అక్కడ ఇవ్వలేక కాదు, ఇస్తే దానివల్ల వచ్చే ప్రమాదం మనకు తెలుసు. ఒక్కోసారి వాళ్ళకున్న చిన్న బుర్రకు అర్థం కాదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, దేవుణ్ణి మనం చాలా విషయాలు ఇలాగనే అడుగుతాం, మన చిన్న బుర్రకు మనకు అర్థం కాదు. అది ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటిది. మీరు కనుక చూసినట్లయితే ఫిల్మ్ స్టార్స్ చాలామంది పిల్లలు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో రేస్ బైకులు కొనిచ్చటము, ఆ హైదరాబాదు ఓఆర్ఆర్లో అయితే, ఔటర్ రింగ్ రోడ్లో అయితే ఎంతోమంది పిల్లలు నిజంగా ఆ బైకులన్నీ కూడా చూస్తే మన ఇండియా రోడ్ల మీద నడపదగినటువంటి బైకులు కాదు. ఎందుకంటే అంత స్పీడ్ వెళ్ళగలిగిన రోడ్లు మనకి లేవు. మరి ఎందుకు అంత మోటార్ సైకిల్ కొనించారు, అన్ని లక్షల రూపాయల మోటార్ సైకిల్ కొనించారు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో కొనించారు. కొనిస్తే ప్రమాదం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలుసు. కానీ వాళ్ళు అడగటమో, మారం చేయటమో, కొనిచ్చటమో, తర్వాత దానివల్ల వచ్చినటువంటి ప్రమాదాలను మనం చూస్తూ ఉంటాం. దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, మనం ప్రార్థనలో అడిగినప్పుడు ఆయన వద్దు అని ఆపుతూ ఉంటాడు. అట్లని ఇప్పుడు ఇవ్వడు కాదు, దానికి తగినటువంటి సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. ఈలోపు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం బైబిల్లో కనుక చూసినట్లయితే బిలాము నేను వెళ్తాను అని దేవుడిని అడిగాడు. సరే పో నీ కర్మ అన్నట్టు వదిలిపెట్టాడు. ప్రార్థనలో కూడా మనము ఎప్పుడు అడిగేటప్పుడు మంచి ప్రార్థన ఏమిటి అంటే, తండ్రి నీ చిత్తమైతే ఇవ్వు, అది మాకు మంచిదైతే ఇవ్వు, మాకు మేలైతే ఇవ్వు అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండటం మంచిది. కొంతమంది ఇదేమీ లేకుండా మనకే సర్వజ్ఞానం ఉన్నట్టు నాకు ఇచ్చే అని అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఆయన ఇచ్చేసాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? కాబట్టి బైబిల్ మనం గమనించేటప్పుడు ప్రార్థనల్లో దేవుడు అంగీకరించిన, అంటే ఆ ప్రార్థన విని వాళ్ళకు సహాయం చేసినటువంటివి ఉన్నాయి, చేయనటువంటివి కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు నేను యవనస్తులతో చెప్తూ ఉంటాను. ఒకసారి ఒక యవనస్తుడు చెప్తూ ఉన్నాడు, నేను పలానా చదవటానికి అప్లై చేశాను, రాలేదు, 2వ సంవత్సరం కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాను, 2వ సంవత్సరం కూడా దగ్గర దాకా వచ్చిపోయింది అని చెప్పేసి అన్నాడు. ఒక్కోసారి అంటూ ఉంటారు కదా, హాఫ్ మార్కులో పోయింది, 1 మార్కులో పోయింది అని చెప్పేసి. మరి ఇప్పుడు 3వ సంవత్సరం నన్ను ట్రై చేయమంటారా లేకపోతే ఇక వద్దంటారా అని అన్నాడు. 3వ సంవత్సరం ట్రై చేయమంటారా అంటే అది నీ ఇష్టం, ట్రై చేయమంటారా అని. కానీ ఒకటి మాత్రం నిజం ఏమిటి అంటే, దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఆ 1/2 మార్కో 1 మార్కో ఆ మార్కో ఇవ్వటం దేవునికి కష్టమైంది ఏం కాదు. ఇక్కడ నువ్వు 2 విషయాలు గమనించాలి. ఒకటి, దేవుడు ప్రస్తుతానికి నిన్ను ఆపాడు ఈ సంవత్సరానికి, లేదా 2 అసలు ఈ దారి నీకు వద్దు అని కూడా ఆపుండొచ్చు. కాబట్టి దేవుడు ఆపటం మాత్రం గ్యారెంటీ, లేకపోతే నీకు ఇచ్చి ఉండేవాడు. ఆయనకి కష్టం కాదు, నీకు నాకు కష్టం. కానీ కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు దేవుడు నన్ను తాత్కాలికంగా ఆపాడా, అసలే ఆపాడా, ఈ రెండిటిలో ఏమిటి అనేది తెలుసుకోవాలి. తాత్కాలికంగా ఆపాడు అనుకుంటే మళ్ళొకసారి ట్రై చేయి. దేవుడు అసలు ఈ దారి నాకు వద్దు అని ఆపాడంటే నువ్వు అసలు ఆ దారిలో వెళ్ళొద్దు. బిలాములాగా నేను వెళ్తా లాంగ్ టర్మ్ తీసుకుని అయినా వెళ్తానంటే ఆ తర్వాత నేను అప్పగించేస్తాను. కాబట్టి మన జీవితంలో అది ఎట్లా అర్థమవుతుంది అని కొందరు అడుగుతూ ఉంటారు. అది అర్థం అవ్వాలి అంటే దేవుని చిత్తం ఏమిటో, ఇప్పుడు దేవుడు ఏమిస్తాడు ఏమివ్వడు అనేటువంటి తెలియాలంటే దేవుని యొక్క మనస్సు, ఆయన హృదయం మనకు తెలియాలి. ఉదాహరణకి మందు తాగే వాళ్ళు సాయంత్రం అయితే ఎక్కడ ఉంటారు అనేటువంటిది మందు తాగే వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాడు ఈ టైంలో ఎక్కడ ఉంటాడు అని చెప్పగలుగుతారు. అంతేకాదు ఎక్కడ ఉంటాడు కాదు, ఏ బ్రాండ్ తాగుతాడు, ఎంత తాగుతాడు, ఎంత తాగిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడు, మొత్తం తెలుసు. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అన్ని విషయాలు. ఎట్లా నీకు తెలుసు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ మనసు ఏంటో వీళ్ళకి తెలుసు. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో కూడా పిల్లల గురించి మనం గమనించినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. ఒక్కోసారి మనం అంటాం మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదు, మా పిల్లలు అట్లాంటి మాటలు మాట్లాడరు, ఖచ్చితంగా నేను చెప్పగలను అంటాం. మీకు ఎలా తెలుసు అంత గ్యారెంటీ అంటే, వాళ్ళని పెంచేది మనము, మన దగ్గర ఉంటారంటే కొంచెం పెద్దయిన తర్వాత మన దగ్గర ఉండేటువంటి పిల్లలు కాదు, బయటికి వెళ్తే వేరేలా ఉంటారు, మన దగ్గర వేరేలాగా ఉంటారు.
అయితే ఇప్పుడు దేవునితో కూడా మనం ఆ సహవాసం చేసామనుకోండి, ఆ సన్నిహిత సంబంధం కనుక ఉంటే దేవుని మనస్సు ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అది లేకపోతే పోనీ ఆ మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి నా యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేటువంటిది తెలియాలి అంటే ఖచ్చితంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుని యొక్క మనస్సు ఏమిటి, ఆయన నాకు ఏమి ఇస్తాడు ఏమి ఇవ్వడు అనేటువంటి విషయాలను బట్టి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది ఖచ్చితంగా మనకు దేవుని దగ్గర ఒక పాజిటివ్ రిప్లై ఖచ్చితంగా తెస్తుంది. కాకపోతే మనం నెగిటివ్ అనుకుంది కూడా పాజిటివే. పిల్లవాడు బ్లేడ్ అడిగాడు, ఇవ్వలేదు, కానీ ఆ పిల్లవాడికి అర్థమైనా కాకపోయినా మనం ఆ పిల్లవాడికి చేసింది మేలే. అది అర్థమయ్యే వయసు వచ్చినప్పుడు అర్థమవుతుంది. దేవుడు మనకు ఆపటం కూడా మనకు చేసే మేలే. ఇప్పుడు మనకు కష్టంగా ఉండొచ్చు, దేవుడిని ప్రార్థనలో అడుగుతున్నాను కానీ ఇవ్వలేదని. కాబట్టి అబ్రాహామును కనుక మీరు గమనించినట్లయితే 15వ అధ్యాయము 2-3 వచనాల్లో సంతానాన్ని అడిగాడు. ఆ సంతానము దేవుడు అంగీకరించాడు. అసలు అంగీకరించడం కాదు, ఆయన పిలిచినప్పుడే దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు, ఆయనకి సంతానం ఇస్తానని. అంతేకాదు ఆ సంతానము కూడా ఆకాశ నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి సముద్రపు ఇసుక రేణువులాగా అతని సంతానం ఉంటుంది అనేటువంటిది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే దేవుడు ఇస్తాను అని చెప్పినా కానీ అబ్రహాము మరలేందుకు గుర్తు చేశాడండి అని అంటాడు కొంతమంది. ఇస్తానని అన్నాడు కదా, ఆగలేడా అని అంటూ ఉంటారు. లేదు, అడగటం మన బాధ్యత. క్రొత్త నిబంధనలు కూడా మీరు చూడండి, క్రీస్తు ప్రభు చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అసలు ఆయనకి మనకి ఏం అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత మేరకు అవసరమో దేవునికి అన్నీ తెలుసు. ఆయనకి తెలియంది ఏమీ కూడా లేదు. అయినప్పటికీ కూడా అడగటం అనేటువంటిది మన బాధ్యత. లోకంలో కూడా చెప్తూ ఉంటారు, అడగంది అమ్మైనా పెట్టదని. దేవుని దగ్గర కూడా సేమ్, మనం ఖచ్చితంగా అడగవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే మన అవసరాలన్నీ కూడా మనం గత వారం కూడా గమనించాం, ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. అడగకుండానే అన్నీ ఆయనే ఇచ్చేస్తాడు, ఆయనకి తెలుసు కదా ఏమి ఇవ్వాలో అన్నాడు ఒక ఆయన. ఆయనకి తెలుసు, ఆయనకి తెలియదనేటువంటిది సమస్య కాదు. దేవునికి సర్వజ్ఞానం ఉంది, ఎవరికి ఏం కావాలో తెలుసు. కానీ అడిగినటువంటి వాళ్ళకు మాత్రమే దేవుడు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడగమని ఆయన అంటూ ఉన్నాడు. మనం గమనించేటప్పుడు 17వ అధ్యాయము 18వ వచనము ఆది కాండంలో మనం గమనించినట్లయితే అబ్రహాము చేసినటువంటి మరొక ప్రార్థన, కానీ దీన్ని అంగీకరించలేదు దేవుడు. అబ్రహాము భక్తుడు చేసినటువంటి విశ్వాసముకు తండ్రి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా విశ్వాసులకు, కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన అంగీకరించలేదు. 17వ అధ్యాయం 18వ వచనము, అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుమో అని దేవునితో చెప్పగా. ఇప్పుడు అబ్రహాము ఇష్మాయేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్మాయేలును గురించి మాట్లాడుతూ అంటే 17వ అధ్యాయం ఇంకా కొంచెం ముందు నుంచి చదివితే మీకు అర్థమవుతుందేమో. ఇక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే 15వ వచనము, మరియు దేవుడు నీ భార్య అయిన శారా పేరు శారా అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారాయి అనవద్దు, ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. శారాకి నేను సంతానం ఇస్తున్నాను కాబట్టి శారాయి అనొద్దు, శారా. ఎందుకు ఆమె శారా అంటే నేను ఆమెను ఆశీర్వదించి ఆమెకు కుమారుడిని ఇస్తాను, ఆమె జనాలకు తల్లి అవుతుంది. అంతేకాదు రాజులు కూడా ఆమె వల్ల కలుగుతారు. అందుకనే ఆమెను శారా అను, శారాయి అనొద్దు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాడు. శారా నవ్వినప్పుడు గద్దించాడు కదా, ఇక్కడ అబ్రహాం కూడా నవ్వాడని కొంతమంది అంటారు. ఈ నవ్వు ఆ నవ్వు కాదు. అంటే మనకి లోకంలో తెలుసు నవ్వుల్లో చాలా రకాలు ఉంటాయి. సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాము, ఎదుటి వాళ్ళని వ్యంగ్యము వెటకారం అని అంటాం కదా, దానికి కూడా నవ్వుతాము. ఇంకా చాలా రకాల నవ్వులు ఉంటాయి. ఇక్కడ అబ్రహాము నవ్వినటువంటి నవ్వు ఏమిటి అంటే అవిశ్వాసంతో నవ్విన నవ్వు కాదు. ఆయన నవ్వుకున్నటువంటి నవ్వు ఏంటంటే ఇప్పుడు 100 ఏళ్ళ అబ్రహాము తండ్రి అవుతాడా, 90 ఏళ్ళ శారా బిడ్డను కంటుందా, ఈ ముసలి వయసులో మేము బిడ్డల కంటే ఎట్లుంటుంది అని నవ్వుకున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి దాన్ని విని నవ్వుకోలేదు ఆయన. అందుకనే శారా దగ్గర అయితే గద్దించాడు కానీ ఈ నవ్వును గద్దించలేదు. ఎందుకంటే ఇది అవిశ్వాసంతో వచ్చినటువంటి నవ్వు కాదు ఇది అని ఆయన నవ్వుకున్నాడు. నవ్వుకొని మనస్సులో అనుకునేను 18వ వచనమో, ఇప్పుడు శారాకి బిడ్డ కలుగుతాడు, అంతేకాదు జనాలు వస్తారు, రాజులు కూడా ఆమెలో నుంచి వస్తారు. మరి ఇష్మాయేలు పరిస్థితి ఏంటి?
శారాని దీవిస్తావు, శారా బిడ్డల్ని దీవిస్తావు. మరి ఇష్మాయేలు పరిస్థితి ఏంటి? అబ్రహాము వాస్తవంగా తండ్రిగా అబ్రహాము శారాకి కలిగినటువంటి బిడ్డల ఎవరు ఎట్లా బాధ్యత ఉంటుందో ఇష్మాయేలును కన్నది కూడా ఆయనే కాబట్టి తండ్రి కాబట్టి బాధ్యత ఉంటుంది కదా. ఆయన ఏం చేశాడంటే 18వ వచనం, అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించుమో అని దేవునితో చెప్పాడయ్యా, మరి ఇష్మాయేలును కూడా నీ సన్నిధిలోనే ఉండనివ్వయ్యా అని చెప్పేసి అన్నాడు. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచెదను, ఇష్మాయేలును కూడా నీ సన్నిధిలో బ్రతకనివ్వు అని అంటే ఆయన ఏం చెప్పాడు? లేదు, శారా నిశ్చయముగా నీకు కుమారునికి అంటుంది, ఇస్సాకు అని పేరు పెడతావు, అతని తరువాత అతని సంతానము కొరకు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో అంటే ఇస్సాకుతో స్థిరపరుస్తాను, ఈ బిడ్డతో కాదు. నీ సన్నిధిని బ్రతుకనివ్వు అంటే ఈ బిడ్డతో కాదు, ఆ బిడ్డతో నా నిబంధన నేను స్థిరపరచుకుంటాను. 20వ వచనము, ఇష్మాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, నా సన్నిధిలో బ్రతకనివ్వు అన్నావు కదా, వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదను. నేను ఆయన్ని ఆశీర్వదిస్తాను భౌతికంగా, అయితే నా నిబంధన మాత్రం అతనితో ఉండదు. నీ సన్నిధిలో బ్రతకనివ్వు అంటే ఆయన్ని కూడా నీ సన్నిధిలోనే ఉంచుకో అని చెప్పేసి అన్నాడు. లేదు, నా నిబంధన ఇస్సాకుతో ఉంటుంది, ఈ బిడ్డని నేను భౌతికంగా దీవిస్తాను, అభివృద్ధి చేస్తాను, కానీ నా నిబంధన మాత్రం ఆ బిడ్డతోనే ఉంటుంది. వాస్తవంగా ఒక తండ్రిగా మనం అంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలు 2 ఉంటే 3 ఉంటే అందరూ సమానంగా దీవించబడాలని మనం అనుకుంటూ ఉంటాం. అంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి, వాటి గురించి నేనేం మాట్లాడటం లేదు. దాదాపుగా తల్లిదండ్రులుగా మీరు ఏమనుకుంటారంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా, ఇప్పుడంటే తక్కువ కానీ ఒకప్పుడు 10 మంది 12 మంది డజన్ మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరూ బాగుండాలని కోరుకుంటారు, అవునా కదా? అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం ఆర్థికంగా పరిస్థితి బాగున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం సాయం చేయరు, వెనకబడ్డటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకే సాయం చేస్తారు. కానీ ఈ పిల్లలు ఎట్లా లెక్కేసుకుంటారంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి పాపం సాయం చేస్తారు, కానీ 2 పిల్లలు లెక్కేస్తారు. తల్లిదండ్రులుగా 2నే కన్నారు కాబట్టి ఆడికి అంత ఇస్తే నాకు అంత ఇవ్వాలి అని అంటారు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మీ 2 పిల్లలు ఒకళ్ళు బోర్లా పడ్డారు, కింద పడ్డారు, ఏం చేస్తారు మీరు? మనం ఎప్పుడు కింద పడ్డ వాళ్ళనే లేపుతాం, అంతే కదా? ఆల్రెడీ బాగానే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మనం చేయాల్సిందేమీ లేదు. ఆర్థికంగా కూడా అంతే, జీవితంలో కూడా అంతే. ఎవరైతే వెనకబడ్డారో ఎవరైతే పడిపోయారో వాళ్ళని లేపటానికి తల్లిదండ్రులుగా ఏం చేస్తారంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ పిల్లలు ఏం చేస్తారంటే మీకు వాడంటేనే ప్రేమ, వీళ్ళంటేనే ప్రేమ, వాళ్ళకి ఎక్కువ పెడతారు వీళ్ళకి ఎక్కువ పెడతారు అని అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా అందరంటే ప్రేమ ఉంటుంది, ఎందుకంటే అందరినీ సమానంగానే కదా కన్నారు, ఎవరన్నా కానీ ప్రేమ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వెనకబడ్డటువంటి వాళ్ళని గురించి మనకు బాధ్యత ఉంటుంది, అక్కర ఉంటుంది. వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి అందరూ సమానంగా ఉండాలని తల్లిదండ్రులకు కోరుకుంటాం. అబ్రహాము కూడా ఇష్మాయేలుని గురించి కూడా ఆయన దేవుని దగ్గర తన రిక్వెస్ట్ పెట్టాడు, అయ్యా ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతకనివ్వు అని. కానీ దేవుడు నా నిబంధన శారా కుమారునికి అంటుంది, ఇస్సాకు అని పేరు పెడతావు, ఆయనతో నేను నిబంధన చేసుకుంటాను. మరి ఈయన పరిస్థితి ఏమిటి అంటే నువ్వు చేసిన మనవి నేను అంగీకరించాను అంటే నిబంధన విషయంలో అయితే అంగీకరించబడలేదు, కానీ ఆ బిడ్డను కూడా నేను ఆశీర్వదిస్తాను, సంతానాభివృద్ధి కలగజేస్తాను, అత్యధికంగా అతన్ని విస్తరింపజేస్తాను, 12 మంది రాజులను కంటాడు, అతన్ని గొప్ప జనంగా చేస్తాను. అతడు కూడా గొప్ప జనం అవుతాడు, కానీ నిబంధన మాత్రము ఇస్సాకుతోనే. కానీ అబ్రహాము అడగటం అయితే అడిగాడు, తండ్రిగా తను అడగటం అయితే అడిగాడు. కాబట్టి బైబిల్లో మీరు చేసినటువంటి ప్రార్థనలు, భక్తులు చేసినటువంటి ప్రార్థనలు కనుక మీరు చదువుకొని వెళ్తే ఒక్కొక్క ప్రార్థన మనం చదువుకొని వెళ్తే వాళ్ళు ఏం అడిగారు, దేవుడు ఏం అంగీకరించాడు, ఎంతవరకు అడగవచ్చు, ఎంతవరకు అంగీకరించబడుతుంది అనేటువంటి దాదాపుగా నేను చెప్పినట్లుగా బైబిల్లో మీరు ఇలా చదువుకుంటూ వెళ్తే 200 పైన ప్రార్థనలు ఉన్నాయి. మోర్ దెన్ 200 ప్రేయర్స్ బైబిల్లో. నిజంగా ఒక్కొక్క ప్రార్థన మీరు చదువుకుంటూ వెళ్తే అసలు ప్రార్థన గురించినటువంటి ఒక అవగాహన మనకు వస్తుంది. అలా కాకుండా ఈవేళ ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే నేను ఏం చేస్తానో అదే ప్రార్థన అన్నాడు ఒక ఆయన. ప్రార్థన అంటే అడగటమే కదా, నేను ఏం అడిగితే అదే ప్రార్థన.
ఏమడిగితే అదే ప్రార్థన. మీరు గమనించండి, ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ రాయాలంటే దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టానికి రాస్తే తీసి ఇసిరి పడేస్తారు. ఇట్లా కాదు అట్లా, నీకు తెలియకపోతే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు, కనుక్కొని రాసుకొని రా అంటారు. అవునా కదా? అంతేగాని మనకు నచ్చినట్లుగా రాస్తే దాన్ని అంగీకరించరు. అంటే మనం అంగీకరించబడాలి అంటే ఆ ఫార్మెట్లో వెళ్తేనే అంగీకరించబడతాం. లోకంలో మనకు తెలుసు. అందుకనే మీరు చూడండి, లెటర్ రైటింగ్ అని చెప్పేసి లెటర్ రైటింగ్ కూడా నేర్పిస్తూ ఉంటారు. లెటర్ ఇలానే రాయాలి అనేటువంటి ఒక ఫార్మెట్ అనేటువంటిది ఉంటుంది. మరి ప్రార్థన దగ్గర ఏం ఫార్మెట్ ఉండదా? చేసిందే ప్రార్థన. అసలు ప్రార్థన ఎట్లా మొదలు పెట్టాలి, ఎవరికి చేయాలి, ప్రారంభం ఏంటి, దాని యొక్క ముగింపు ఏమిటి, ఈ విషయాలు ఏమీ కూడా తెలుసుకోకుండా చాలామంది తమ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే ప్రార్థన గురించినటువంటి డీటెయిల్ స్టడీ నేనేమి ఇప్పుడు చెప్పబోవటం లేదు. అంటే ప్రార్థన మీరు కనుక గమనించినట్లయితే 200 పైన ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి ప్రార్థన కనుక మనం చదువుకుంటూ లోతుగా కనుక విశ్లేషించుకుంటూ కనుక మనం వెళ్ళినట్లయితే వాటికి చాలా సమయం పడుతుంది. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకోండి. కానీ ప్రార్థన గురించి నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే, అసలు ప్రార్థనే గనక లేకపోతే మన ఆత్మీయ జీవితమే లేదు. ప్రార్థన లేకపోతే అంటే దేవునితో మాట్లాడటం, ఆ సహవాసమే లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే అసలు మనకు దేవునితో సంబంధమే ఉండదు. మనం బైబిల్లో కూడా గమనించేటప్పుడు ప్రార్థన గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది. క్రీస్తు ప్రభువు కూడా ఆయన దగ్గరకు వచ్చి, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకు ప్రార్థన చేయటం నేర్పించంటే ప్రార్థన ప్రత్యేకంగా శిష్యులకు నేర్పించాడు. క్రీస్తు ప్రభు జీవితాన్ని చూసినప్పుడు ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు. అంతేకాదు, క్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఆయన ఉపవాసముడి చేసిన ప్రార్థనలు చూస్తూ ఉంటాం, రాత్రంతా చేసినటువంటి ప్రార్థనలు చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం అనేటువంటిది అర్థమవుతుంది. ఎట్లా చేయాలి అనేటువంటి ప్రార్థన మనం క్రీస్తు ప్రభు జీవితంలో చూసినప్పుడు ఉపవాస ప్రార్థన చూస్తాము, ఆల్ నైట్ ప్రేయర్స్ అని అంటూ ఉంటారు కదా, రాత్రంతా చేసిన ప్రార్థన చూస్తూ ఉంటాము. కన్నీటి ప్రార్థన కూడా క్రీస్తు ప్రభు చేశాడు. కన్నీటి ప్రార్థన కూడా మనం చూస్తూ ఉంటాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అయితే, అంటే కన్నీటి ప్రార్థన అంటే అది ఎక్కడ ఉంటుంది, సువార్తల్లో అని అనుకుంటారు. సువార్తల్లో అయితే కాదు, కానీ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో హెబ్రీ గ్రంథకర్త అయితే చాలా క్లియర్గా దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెనో అని అంటూ ఉంటాడు. శరీరధారి అయి ఉన్నటువంటి దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో, వాస్తవంగా ఇక్కడ ఆయన ఎంత తీవ్రమైనటువంటి మానసికంగా మనం అంటూ ఉంటాం కదా, ఆ బాధను అనుభవించాడు అనేటువంటిది ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. మహారోదనతో అని చెప్పేసి అంటూ ఉంటాడు. మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేశాడు. వాస్తవంగా ఇక్కడ నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను, అందుకని ఇక్కడికి వచ్చాము. కొంతమంది బైబిల్లో కన్నీటి ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన చేయాలి అని ఒక రూల్ పెట్టుకుంటారు. బైబిల్లో కన్నీటి ప్రార్థన ఉంది, ఎస్, ఆన్సర్ ఈజ్ ఎస్. బైబిల్లో కన్నీటి ప్రార్థన ఉందంటే ఎస్ ఉంది. ఇప్పుడు బైబిల్లో కన్నీటి ప్రార్థన ఉంది కాబట్టి నేను కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? కొంతమందికి ప్రార్థన అంటేనే కన్నీళ్ళు, కన్నీళ్ళు అంటేనే ప్రార్థన. అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, కొన్ని సంఘాల్లో ప్రార్థన అంటే మరి ఎట్లొచ్చిదో కానీ బొలబొలా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాగ చెప్తే మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళని. క్రిటిసిజం కాదు, కానీ కన్నీళ్లకు ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు వస్తాయి కన్నీళ్ళు మనిషికి? ఎప్పుడు వస్తుంటాయా? రావు. కన్నీళ్ళు మన ఎమోషన్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, సంతోషం వచ్చినప్పుడు కూడా వస్తాయి, ఆనంద బాష్పాలు అంటారు, అది వేరే విషయం. దాదాపుగా కన్నీళ్ళు అంటే ఎప్పుడు కూడా బాధకు కనెక్ట్ అయి ఉంటాయి. బాధ లేకుండా కన్నీళ్ళు వస్తే, కొంతమంది ఊరికూరికి ఏడుస్తూ ఉంటారు పిల్లలు, వాడు ఊరికూరికి ఏడుస్తాడు నమ్మొద్దని అంటారు, వాడు ఏడుపులన్నీ కూడా నమ్మబాకు అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును కదా, కన్నీళ్ళకు ఒక విలువ అనేటువంటిది ఉంటుంది. అదేమిటి అంటే ఎప్పుడు కూడా అది మన బాధతో కనెక్ట్ అయి ఉంటుంది. బాధ ఉంటే. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, సినిమాలో కూడా షూటింగ్లో మీరు కనుక చూసినట్లయితే క్లాప్ కొట్టగానే ఏడుపు సీన్ ఉంటే ఏడుపు వచ్చేస్తుంది కొంతమందికి.
కొంతమందికి ఆ ఏడుపు రాక ఏం చేస్తూ ఉంటారంటే కన్నీళ్ళు రావడానికి వేరే ఏమో గ్లిజరిన్ అవన్నీ కూడా వాడుతూ ఉంటారు. వాటి జోలికి మనం వెళ్ళటం లేదు. ఇప్పుడు అవన్నీ పెట్టుకొని మనం ప్రార్థన ట్రై చేయాల్సిన అవసరం లేదు. కన్నీళ్ళు రావాలి అని. కన్నీళ్ళు ఎప్పుడు కూడా మన ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. క్రీస్తు ప్రభు ఇక్కడ కన్నీళ్ళు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయి? ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినముల్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనో కన్నీళ్లతోనో అని చెప్పేస్తూ అంటున్నాడు. మహారోదనతోనో కన్నీళ్లతోనో తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి మరణం నుంచి రక్షించడానికి ఆయన ఎదురుగా శిలువ మరణం ఉంది. ఆ శిలువ మరణం నుంచి తను తప్పించమని, వాస్తవంగా చాలా పెయిన్ఫుల్ డెత్ అది. తలుచుకుంటేనే ఎట్లా ఉంటుంది అసలు? బ్లడ్ టెస్ట్కి వెళ్ళారు, సూత్తు అలా గుచ్చి రక్తం తీస్తారు అని మనకు తెలుసు. చెయ్యి అప్పగించారు, ఇస్తే సూదితో అలా గుచ్చబోతున్నారు. అలానే ఎట్లా గుచ్చుతారని చూస్తుంటారు దానివైపు. కొంతమంది ఇప్పుడు కూడా చాలా పెద్దవాళ్ళు కూడా ఇటేపు ఇంజెక్షన్ చేస్తుంటే ఇటేపు తిరుగుతారు, ఇటు సూది వైపు చూడరు. అంతేకాదు కొంతమంది బిగుసుకొని పోతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. అంటే నిజంగా ఒక చిన్న సూదే మన శరీరంలోకి వెళ్ళేటప్పుడు మనకు అట్లా ఉంటే, అంటే నొప్పి పెద్దగా ఉండదు, కానీ మనకు మానసికంగా కనుక చూసినట్లయితే మన ఎమోషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక సూది లోపలికి వెళ్ళేటప్పుడు కూడా, ఒక సూది లోపలికి వెళ్ళేటప్పుడే మన ఆలోచనలు అట్లా ఉంటే, క్రీస్తు ప్రభుకి తన మరణం గురించి తెలుసు, ఎట్లాంటి మరణమో తెలుసు. కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబట్టం, ఆ కొరడా దెబ్బలు అయితేనేమి, ఆ మేకులు కొట్టబట్టం అయితేనేమి, సిలువలో బ్రతికుండగా ఎత్తటం అయితేనేమి, ఇదంతా తలుచుకుంటూ ఉంటే ఒక్కొక్క రోజు దగ్గరకు వస్తూ ఉంటే ఎలా ఉంటుంది అది? ఆయన అన్నటువంటి చేసిన చివరి ప్రార్థనలో చెప్తూ ఉంటాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైంది. నా ఆత్మ అయితే రెడీగానే ఉంది వెళ్ళిపోవటానికి, దానికి అప్పగించబట్టడానికి, కానీ శరీరం కదా, ఈ నొప్పి ఇదంతా కూడా తలుచుకుంటే ఎట్లా ఉంటుంది? ఆయన దీన్ని అంతా కూడా తలుచుకొని ఇక్కడ చెప్తూ ఉంటాడు. మనం గమనించినప్పుడు 7వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు. ఆయన చాలా తీవ్రంగా ప్రార్థన చేసినటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. 7వ వచనం మనం గమనించినప్పుడు దాన్నే చెప్తూ, శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన చేసినటువంటిది మహారోదనతోనో కన్నీళ్లతోనో తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. అంతేగాని బైబిల్లో కన్నీటి ప్రార్థన ఉంది. క్రీస్తు ప్రభు కన్నీళ్లు గార్చాడు, నేను కూడా కన్నీళ్లు గారుస్తానంటే నేను అన్నాను అని కాదు, కానీ మీరు అప్పుడప్పుడు కొంతమందిని గమనించండి. గమనించినప్పుడు ప్రార్థన అంటేనే ఏడ్చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకసారి భోజనం చేసేటప్పుడు భోజనం ముందు ప్రార్థన కూర్చొని కూడా ఏడ్చినటువంటి వాళ్ళని చూశాను. మంచి బిర్యానీ పెట్టారు, ప్రార్థన చేసుకొని తినాలిక, అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఇంత బిర్యానీ మాకు ఇచ్చావు అని అప్పుడు ఏడిస్తే, అవును దేవుడిచ్చింది మంచి భోజనమే, ఇలాంటి భోజనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆకలితో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాలు అంటే మనం వాళ్ళ ఎమోషన్స్ని క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ మనం ఎక్కడ ఉన్నాం, ఏ సందర్భంలో ఉన్నాం అనేటువంటి దాన్ని కూడా. అంటే కొంతమందికి ప్రార్థన అంటే ఏడవకపోతే ప్రార్థన కాదు, కానీ కన్నీళ్ళు అనేటువంటివి మన ఎమోషన్స్కి సంబంధించినవి. క్రీస్తు ప్రభు ఏడ్చాడు, కన్నీళ్ళు అనేటువంటివి వచ్చినాయి. కొంతమంది ఇక్కడ ఒక పాయింట్ చెప్తూ ఉంటారు, ఏడ్చేటువంటి వాళ్ళు అంటే బలహీనులు అని లోకంలో ఒక ఆలోచన ఉంది. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఏడ్చేవాళ్ళు కన్నీళ్లు కార్చేవాళ్ళు బలహీనులు అయితే క్రీస్తు ప్రభు కూడా బలహీనుడే. ఎందుకంటే మనకు లాజర్ను లేపటానికి వచ్చినప్పుడు బైబిల్లో అతి చిన్న వచనం అక్కడ ఉంటుంది, జీసస్ వెప్ట్, యేసు కన్నీరు విడిచెను. ప్రార్థనలో మాత్రమే కాదు, అక్కడ కూడా ఎమోషనల్గా ఆయన కన్నీళ్ళు విడిచాడు. ఏడ్చేవాళ్ళు చేతకాని వాళ్ళు అయితే క్రీస్తు ప్రభు కూడా చేతకాని వాడే. కానీ ఏడ్పు అనేటువంటిది చేతకానితనాన్ని చూపించద్దు, మనిషిగా మన ఎమోషన్ చూపిస్తుంది. లోకంలో ఏంటంటే ఏడ్స్తే చేతకాని వాళ్ళు అనుకుంటారని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడ్చి బయటకు వస్తారు. ఎందుకు? నీ ఎమోషన్ అది. నీకు ఏడుపు వస్తే ఏడుపు, బాధ వస్తే బాధ, దుఃఖం వస్తే దుఃఖము, సంతోషం వస్తే సంతోషము. ఈరోజు ప్రపంచం ఎట్లా ఉందంటే నవ్వు వస్తే నవ్వరు, లోపల లోపల నవ్వుకోవాలి. ఏంటంత గట్టిగా నవ్వుతావు? కన్నీళ్ళు వస్తే కూడా, దుఃఖం వస్తే కూడా ఎమోషన్ అనేటువంటిది బయటికి రానివ్వకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ మీరు పాత నిబంధనలు గమనించినప్పుడు ఇర్మియా అని చెప్పేసి మీరు చదువుతూ ఉంటారు కదా, ఇర్మియా గ్రంథము, ఇర్మియా తర్వాత పుస్తకము విలాప వాక్యములు, ఏడుపు మాటలు. విలాపము అంటే ఏడవటం, విలాప వాక్యాలంటే ఏడుపు మాటలు. ఆయన యెరూషలేమంతా కూడా నాశనం అయిపోయినప్పుడు ఆయన గొల్గోతా కొండ మీద కూర్చొని ఆ విలాపంతో ఏడ్చుకుంటూ రాసినటువంటి మాటలు అన్నమాట.
ఏడ్చేవాళ్ళు చేతకాని వాళ్ళంటే ఇరిమ్యా కూడా చేతకాని వాడే. కానీ ఏడ్పు చేతకానితనాన్ని కాదు చూపించేది, దుఃఖాన్ని చూపిస్తుంది, మనలో ఉన్న ఎమోషన్ని చూపిస్తుంది. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. కాబట్టి అది ఏ సందర్భం, ఉదాహరణకు మనకు కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉందనుకోండి, ఏడుపు మనం రమ్మని ఆహ్వానించాల్సిన అవసరం ఏమి లేదు. మనం తలుపు కొట్టి రమ్మని చెప్పేసి పిలిచినప్పుడు ఏడుపుని తలుపు కొట్టి ఇప్పుడు బాగా కష్టంగా ఉంది ఇప్పుడు రా బయటికని మనమేం పిలవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఎందుకంటే మనిషిని దేవుడు ఒక మరబొమ్మలాగా తయారు చేయలేదు. మనిషిని దేవుడు చేసినప్పుడు తనకి ఏ ఎమోషన్స్ అయితే ఉన్నాయో అదే ఎమోషన్స్ ఇచ్చాడు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, అంటే దేవుడు కూడా కన్నీళ్ళు ఉంటాయా అని. ఎందుకు ఉండదు, బాధ ఉండదా? బైబిల్లో అనేక సందర్భాల్లో దేవుడు బాధపడినటువంటి దాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి ఆ ఎమోషన్ అక్కడి నుంచి వచ్చిందే. క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కన్నీరు విడవటాన్ని నేరుగా చూస్తూ ఉంటాం. లాజర్కి ఆయనకున్నటువంటి సంబంధం, లాజర్ చనిపోయినప్పుడు. అంతేకాదు ఆయన తండ్రికి కూడా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనం చూసినట్లయితే ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం గమనించేటప్పుడు ప్రార్థన అనేటువంటిది మనం అడగటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏ సందర్భంలో అడుగుతున్నాం, ఎట్లా అడుగుతున్నాం అనేటువంటి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాక్షాత్తు క్రీస్తు ప్రభు కూడా భూమి మీద జీవించినప్పుడు ఆయన తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో కొన్ని వందల ప్రార్థనలు ఉన్నాయి, 1, 2 కాదు, కొన్ని వందల ప్రార్థనలు ఉన్నాయి. ప్రతి ప్రార్థనని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలో మనకు అర్థమవుతుంది. అంతేగాని ప్రార్థన అంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం కాదు. ఈవేళ రేపు కొంతమంది ప్రార్థనలని శాబరాబా బాబా బాబా అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడతారు. ఏంటంటే నేను దేవుడితో మాట్లాడుతున్నానని. అసలు అది ఏంటి, నువ్వు ఏం మాట్లాడావు, ఏ భాష అంటే ఏ భాష అంటే దేవుడికి అర్థమైందిలే అంటున్నాడు ఒక ఆయన. అసలు దేవుడికి అర్థమైతే అర్థమైంది, ముందు నీకు అర్థమవుతుందా, నువ్వేం అడిగావో. ఒకసారి నేను అడిగాను, నువ్వు ఇప్పుడు ఏదైతే అడిగావో పెన్ను పేపర్ ఇస్తాను అదే రాయగలవా? ఒక వాయిస్ రికార్డర్ తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడారో రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళా పెన్ను పేపర్ ఇచ్చి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావో, నేను దేవుడితో మాట్లాడే అంటున్నావు కదా, నువ్వేం మాట్లాడావో అదే రాయి చూద్దాం. నోటికి వచ్చినట్టు పిచ్చిగా మాట్లాడేది ఏదో భాషని జనాలను నమ్మిస్తే కాదు. నిజంగా అది భాష కనుక అయితే మరలా సేమ్ అట్లనే ప్రొనౌన్స్ చేయి. కొంతమంది ఏం చేస్తారంటే బట్టి ఇక ఎప్పుడు అదే షబరబాబా ఏదేదో అంటూ ఉంటారు, నోటుకు వచ్చినట్టు అంటూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాషకు కూడా ఒక అర్థం ఉంటుంది. మీరు ఏదైనా భాష అని అన్నారనుకోండి, ఇది ఎక్కడ మాట్లాడతారు, ఏ జనాలు, ఏదో ఒక జనాలు ఉంటారు కదా మాట్లాడేవాళ్ళు, ఇది ఏ భాష? కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం అడుగుతాము అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా జాగ్రత్తగా అడగాలి. అంతేగాని నోటుకొచ్చింది అడిగితే కాదు. మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే కూడా ఆయన గొప్ప అధికారి. ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు ప్రసంగి గ్రంథంలో అంటాడు, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. అంటే మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఆయనతో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గొప్ప అధికారి కంటే కూడా సర్వోన్నతుడైనటువంటి దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు మన మాటలు చాలా మితంగా, చాలా జాగ్రత్తగా, ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. ప్రార్థన అని అంటే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అసలు ఏకంగా దేవుణ్ణి గద్దిచ్చేస్తారు. ఇప్పుడే ఇవ్వు, నేను చెప్తున్నాను, ఇప్పుడే వీళ్ళని బాగు చేయి. నువ్వెవడు చెప్పడానికి అసలు ఆయనకి? ఆయన ఏమన్నా నీ కింద ఉన్నటువంటి సబార్డినేట్ అని అనుకుంటున్నావా? ఇప్పుడు అధికారి కింద ఉన్నటువంటి ఆయన గద్దిస్తాడు. కలెక్టర్ ఆఫీసులో ఫ్యూన్ వచ్చి కలెక్టర్ గారిని ఇప్పుడే చెప్తున్నాను, అక్కడెక్కడో సమస్య ఉందంటే మీరు అర్జెంటుగా లేచి బయటికి వెళ్ళాలి అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? ఇంకా ఆయన తర్వాత నెక్స్ట్ క్షణంలో ఆయన ఆ ఉద్యోగంలో ఉంటాడా? ఏముండదు. మనకు తెలుసు, అది బాగా తెలుసు. ఇప్పుడు దేవునికి ఆజ్ఞ చేస్తే మన పరిస్థితి ఎట్లుంటుంది? మన పరిస్థితి అంతే ఊడిపోతుంది. మరి అది వాళ్ళకి అర్థమవుతుందో లేదో. ఒకసారి నేను చూస్తూ ఉంటాం, మేము చెన్నైలో కూడా ఉన్నప్పుడు సెయింట్ థామస్ మౌంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ప్రార్థనలు అనేటువంటి దగ్గర కొండలకి వెళ్ళి, క్రీస్తు ప్రభు కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన అంటేనే కొండకి వెళ్ళిపోతారు. అలాగే మేము చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన అని కొండకి వెళ్ళారంట, కొండ మీద పాము గరిసిందంట. మళ్ళీ అందరూ కలిసి ఆ పాము గరిసిన వాళ్ళని పట్టుకొని పరిగెత్తుకుంటూ ఊర్లోకి వచ్చారు. నేను అడిగాను, కొండకి ఎందుకు వెళ్ళారని. మరి క్రీస్తు ప్రభు కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు కదా అని. ఆ రోజుల్లో ఆయన చేశాడంటే ఆయన ఇప్పుడు మీరు పేతురు ఇంటికి కూడా వచ్చినప్పుడు సింగిల్ రూమ్ హౌసెస్, మీరు ఒక ఇజ్రాయేల్ దేశాన్ని కనుక స్టడీ చేసినట్లయితే
ఒక సగటు ఇజ్రాయేలీయుడు నివసించిన అంటే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఒక సగటు ఇజ్రాయేలీయుడి యొక్క ఇల్లు సింగిల్ రూమ్ హౌస్, ఒకే ఒక గది ఉండేటువంటి ఇల్లు. మీరు కావాలంటే ఎప్పుడైనా స్టడీ చేయండి అవి. ఆ ఇంట్లోనే ఏం చేసేవాళ్ళంటే, ఇంకా మామూలుగా బీదవాళ్ళు అయితే ఆ ఇంట్లోనే ఒక మూలన వాళ్ళ మేకలో గొర్రెలో కట్టేసుకునేవాళ్ళు, వాళ్ళు ఉండే ఇంట్లోనే. ఎందుకంటే బయట కనుక ఉన్నట్లయితే అవి జంతువులు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాయి అని చెప్పేసి కొద్ది గొప్ప ఉన్నటువంటి వాళ్ళు బీదవాళ్ళు అయితే దాన్ని తెచ్చి లోపలే ఒక మూలన పెట్టుకునేటువంటి వాళ్ళు. ఒక సగటు ఇజ్రాయేలీయుడి ఇల్లు ఎప్పుడు కూడా మీరు కనుక చూసినట్లయితే సింగిల్ రూమ్ హౌసెస్. ఏదో ధనవంతులు ఉంటే, మనకు బైబిల్లో కూడా మల్టీ స్టేర్ బిల్డింగ్స్ లేవంటే ఉన్నాయి, కానీ అది ధనవంతుల పరిస్థితి, రాజుల పరిస్థితి, అందరికీ అట్లా లేవు. ఇప్పుడు ఆ సింగిల్ రూమ్ హౌస్లో క్రీస్తు ప్రభు వచ్చాడు, పేతురు అత్త ఇంటికి కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చుట్టాలు బంధువులు అందరూ వస్తే ఆయన ఎక్కడ లేసి ప్రార్థన చేసుకుంటాడు అంతమందిలో? కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. నిజమే, ఏకాంతం కొరకు. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితులు లేవే. ఈరోజు ఎట్లాంటి పరిస్థితులు? ఇదేమో లివింగ్ రూము, అదేమో వంటగది కిచెను, ఇదేమో బెడ్రూము, అదేమో ఆ రూము ఈ రూము. మీరు చూడండి, కనీసం 2 గదులు లేని ఇల్లు ప్రభుత్వాలైనా ఇస్తున్నాయా? ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేటువంటి బీదవాళ్ళకు కూడా ఒకే ఒక గది ఉన్నటువంటి ఇల్లు ఏ ప్రభుత్వమైనా ఇస్తుందా? లేదు, కనీసం 2 గదులు. ఈరోజు మనము క్రీస్తు ప్రభు కొండకెళ్ళి ప్రార్థన చేశాడు, నేను వెళ్తానంటే ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి కొంతమంది ఏంటంటే ప్రార్థన ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, దాని వెనక ఉన్న కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా పరిశీలన చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన ఏడ్చాడు కాబట్టి నేను భోజనం పెడితే కూడా ఏడుస్తాను, ప్రార్థన అంటే నేను ఏడుస్తానంటే కుదరదు. ఆయన ఎమోషన్ అది, దుఃఖంలో నుంచి వచ్చినటువంటి ఏడ్పది. నీకు కూడా దుఃఖం ఉంటే ధారాళంగా ఏడు, దేవుడేమి కాదండు. కానీ నీకు లేనటువంటి దుఃఖాన్ని నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సంతోషకరమైన సందర్భంలో కూడా ప్రార్థన అంటే కన్నీరే అని చెప్పేసి నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది బైబిల్లో మనం గమనించినప్పుడు అది ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేటువంటి దాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రార్థన అనేటువంటిది చాలా కార్యాలను నెరవేరుస్తూ ఉంటుంది. మనం గమనించాం, ప్రార్థన వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ప్రార్థన మనకు ప్రశాంతతను, సమాధానాన్ని కల్పిస్తూ ఉంటుంది. మనము గత వారం గమనించాము, ప్రార్థన అనేటువంటిది మనము జీవించటానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. మనం జీవించటానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ పట్టణానికి పత్రికను రాస్తూ 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 14వ వచనం నుంచి దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఈ హేతువు చేత పరలోకమందునో భూమి మీదనో ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు, మీరు అంటే ఎఫెసీ క్రైస్తవులు, అక్కడ ఉన్న సంఘము, ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. అపోస్తులైనటువంటి పౌలు తండ్రి ఎదుట మోకాల్లోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నాం. ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగానో తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ పొంది వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. నేను మోకాల్లోని ప్రార్థించుచున్నాను. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ క్రైస్తవుల కొరకు దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థిస్తున్నాడు. ఎందుకొరకు ప్రార్థిస్తున్నాడు? ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రార్థన అనేటువంటిది మనం జీవించడానికి కావలసినటువంటి శక్తిని, ఆత్మీయ శక్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈరోజు నిజంగా ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, బలం వచ్చేటువంటి సిరప్లు కూడా ఉంటాయి, వాడుతూ ఉంటారు. పలానా సిరప్ వాడండి బ్లడ్ వస్తుంది, లేకపోతే పలానా సిరప్ వాడండి శరీరానికి శక్తి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. లోకంలో ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ శరీరం నీరసంగా ఉందనుకోండి, గ్లూకోజ్ గురించి కూడా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు.
ఇక తర్వాత మనం కడుపు తినేటువంటి ఆహారం ఉంటుంది కదా, ఆ ఆహారం మనకు క్యాలరీస్ ఇస్తుంది. చదువుకున్న వాళ్ళకి ఇదేం తెలియని విషయమేం కాదు. దాదాపుగా మీరు కనుక గమనించినట్లయితే ఒక పురుషుడు అంటే ఒక అడల్ట్ పెద్దవాడైనటువంటి పురుషులకు కావలసినటువంటి క్యాలరీ, ఒక దినానికి కావలసినటువంటి క్యాలరీలు కనుక మనం లెక్కించినట్లయితే దాదాపుగా ఒక 1500 నుంచి 1800 క్యాలరీస్ అవసరం అవుతాయి ఒక పురుషునికి. ఒక చికెన్ బిర్యానీ తింటే 2000 పైన క్యాలరీలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక చికెన్ బిర్యానీ కనుక మనం తిన్నాము అంటే ఒక రోజుకి మనకు కావలసిన శక్తి కంటే ఎక్కువ శక్తి వస్తుంది. అలా రోజుకో చికెన్ బిర్యానీ తిన్నాం అనుకోండి, ఒళ్ళు అమాంతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. దీనికి తోడు పొద్దుపూట టిఫిన్ తింటాము, మళ్ళీ అవసరమైతే రెండో బిర్యానీ నైట్కి కూడా తింటాం. ఇలా కనుక రోజు తిన్నాం అనుకోండి, రోజు ఒక పూట తిన్నదే మనకు ఒక రోజుకు సరిపోతుంది. రెండో పూట తిన్నది ఏంటంటే ఎక్స్ట్రా అన్నమాట. ఇలా 10 సంవత్సరాలు తింటే 20 సంవత్సరాలకు కావాల్సిన తిండి తిన్నట్టు. నిజంగా మా సహోదరుడు ఒకరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, ఇప్పటికే నువ్వు 2 జీవితాలకు కావాల్సిన ఆహారం తినేసి ఇంకా తగ్గించాను. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనకు శరీరానికి ఆహారం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ శరీరానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. ఈ శక్తి మనం ఆహారం వల్ల వస్తూ ఉంటుంది, లేదంటే ఇప్పుడు కొన్ని డ్రింక్స్ కూడా ఎనర్జీ డ్రింక్స్ అని అంటూ ఉన్నారు, లేకపోతే మనకు రకరకాలైనటువంటి పండ్ల రసాలు అయితేనేమి మరొకటి అయితేనేమి లోపలికి మనం ఇస్తూ ఉంటాం. సరే, ఆత్మ బలహీనంగా ఉంది, దానికి శక్తిని ఎట్లా ఇస్తారు? ఎన్ని ఫ్రూట్ జ్యూసులు తాగితే లేకపోతే ఆహారం తీసుకుంటే ఆత్మకు కావాల్సిన శక్తి వస్తుంది. ఈరోజు చాలామంది పరిస్థితి ఎట్లా ఉందంటే బయటికి చూడటానికి శరీరము భౌతికంగా అయితే చాలా బలంగా ఉన్నారు, కానీ మానసికంగా ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉన్నారు. ఒక విషయం ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మీరు ఆత్మహత్యలు అనేటువంటి వింటూ ఉన్నారు కదా, ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా తగ్గినాయా పెరిగినాయా? ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే చదువు ఉద్యోగము అన్నీ కూడా అభివృద్ధి చెంది తగ్గినాయి, అంతేనా? నిజంగా మీరు గమనించండి, ఒకప్పుడు ఇప్పుడుతో పోలిస్తే ఒకప్పుడు చాలా పేదరికంలో ఉంది మన దేశం కూడా. ఒకప్పుడు ఇప్పుడు చూస్తున్న ఈ మల్టీ స్టేర్ బిల్డింగ్స్ అంతా కూడా భారతదేశంలో ఇంత విరివిగా లేవు. ఇప్పుడున్నటువంటి ఈ చదువు లేదు, ఇప్పుడున్న ఈ ఉద్యోగాలు లేవు, ఇప్పుడున్నటువంటి ఈ ఆహారం కూడా లేదు. నిజంగా ఇప్పుడైతే రోజు మాంసం తినాలంటే కూడా తినే పరిస్థితి ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా రోజు చికెన్ పకోడీ అమ్ముతూ ఉంటారు బండి మీద. రోజు ఎవరు తింటారని అడగొద్దు, రోజు తినేవాళ్ళు ఉన్నారు. రోజు బిర్యానీలు అమ్ముతూ ఉంటారు. రోజు తినటం కాదు, పూట పూటకి తినేటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు 3 పూట్ల బిర్యానీ పెడితే కూడా తినేవాళ్ళు ఉన్నారు, అంత ఇష్టపడి తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు అంత సమృద్ధిగా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. మనుషులు వాస్తవంగా కనుక చూసినట్లయితే మీరు ఒక 20, 30, 40 సంవత్సరాల వెనక భారతదేశంలో ఫోటోలు కొన్ని ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూడండి, ఇప్పుడు జనాల ఫోటోలు చూడండి. చూస్తే మనుషుల్లో దాదాపుగా శరీరంలో ఫ్యాట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊబకాయం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య. మనం చాలా బరువు, అంటే మన వయసుకి మన ఎత్తుకి మనం ఉండవలసిన బరువు కంటే దాదాపుగా ఎక్కువ అటున్నోళ్ళే కానీ ఇటున్నోళ్ళు లేరు. ఓవర్ వెయిటే కానీ అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఎక్కువ మందికి ఏంటంటే ఓవర్ వెయిట్, ఊబకాయం. అంటే నేనేం చెప్తున్నానంటే ఇది శరీరానికి కావలసినటువంటి ఆహారం అయితే బాగానే దొరుకుతూ ఉంది, కానీ ఆత్మకు కావలసిన ఆహారము దొరకటం లేదు. ఈరోజు నిజంగా ఇంత సమృద్ధి ఉంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో మునుపుతో పోలిస్తే ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఆత్మహత్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరు గమనిస్తూ ఉండుంటారు, చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ లెవెల్లో చాలామంది చనిపోతున్నారు. దేనికి? ఒక రకంగా ఒత్తిడి అనండి, మరొకటి అనండి, దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంటే వారి బలహీనత, శారీరక బలహీనత కాదు, మానసిక లేదా ఆత్మీయ బలహీనత. దాన్ని తట్టుకోలేక ఏమైపోతున్నారంటే ఆ ఒత్తిడి కావచ్చు, లేకపోతే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎక్కువ మందికి కూడా అలాంటి ప్రెషరే ఉంది. కానీ అలాంటి ప్రెషరే ఉంది, కానీ దాన్ని అట్లా దాటుకొని డొల్లించటం అని అంటారు కదా, అలాగా జీవితం ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితే ఉంది. నిజమేమిటి అంటే మనం శారీరకంగా చాలా బలంగా ఉన్నాం, కానీ మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాం. ఒక్కొక్కరిని చూడండి, అస్సలు తట్టుకోలేరు పరిస్థితులు. మీరు కొంతమందిని కనుక చూసినట్లయితే అదేంటి నువ్వు ఇట్లా ఇంత బలహీనంగా ఉన్నావు అని కొంతమంది ఎదుటోళ్ళు అడుగుతూ ఉంటారు.
అంటే పరిస్థితి మందాక వస్తే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. చాలామంది చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి దీనికి మందు ఏమిటి అని చెప్పేసి అంటే, శారీరక బలహీనతను పోగొట్టడానికి ఎట్లయితే మనకు ఆహారం ఉంటుందో అలాగనే ఆత్మీయ మన బలహీనతను పోగొట్టడానికి కూడా ఉన్నటువంటి దివ్యమైన ఔషధం ఏమిటంటే ప్రార్థన. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ఆయన దేవుని ఎదుట మోకాళ్ళుని చేసినటువంటి ప్రార్థన నమోదు చేయబడింది. 14వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? పౌలు గారు తన కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడా అంటే కాదు. ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ ఎందుకు కొరకు చేస్తూ ఉంటాం? ఒకసారి మీరు మీ ప్రార్థనని జ్ఞాపకం చేసుకోనండి. పొద్దున్నే లేచిన తర్వాత మనం చేసేటువంటి ప్రార్థన ఒకవేళ చేస్తే ఏమని చేస్తూ ఉంటాం? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, లేకపోతే దేవుణ్ణి స్తుతించడము వగైరా వగైరా. ఇక నెక్స్ట్ ఇమ్మీడియట్గా వెంటనే పాయింట్కి వచ్చేస్తాం. ఏమిటా పాయింట్? ఈవేళ నేడు మా అందిన ఆహారం మాకు దయచేయి. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, లేకపోతే సరుకులు అయిపోయినాయి. ఒకవేళ ఉంటే ఫస్ట్ ఆ రిక్వెస్ట్ పెడతాం. లేదా అప్పుల బాధలు ఉన్నాయి అనుకోండి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, లేదు సార్ అవన్నీ నేను ఆహారం కదా, ఫస్ట్ అప్పులోళ్ళు ఇవాళ ఎవరైతే ఉన్నారో ఎవరెవరికి అప్పులు కట్టాలో ఫస్ట్ అవి చేస్తాడంట. అంటే ఆయనకు అది బాగా ఒత్తిడి. మరి ఒకవేళ కట్టలేకపోతే మాట పోతుంది, వాళ్ళు ఏదన్నా ఒక మాట అనేస్తారు అని పొద్దున్నే ఆయన ప్రార్థన, పొద్దున్నే లేచి చేసేటువంటి ప్రార్థన ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా కట్టుకోవటానికి దేవుని సన్నిధిలో పెడతాడు. సరే, ఒకవేళ ఆహారం కావచ్చు, కుటుంబం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఏవైనా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక ఆ తర్వాత మనకు ఉన్నటువంటి రిక్వెస్ట్లన్నీ పెట్టిన తర్వాత ఆమేన్. ఎప్పుడైనా మనం ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తామా? ఎవరన్నా ఫోన్ చేసి మా కొరకు ప్రార్థన చేయండి అంటే ఓ తప్పకుండా అంటాం. లేదండి నేను మర్చిపోతాను, ప్రార్థన చేయటం కుదరదు, సారీ అని చెప్పేసి ఎవరన్నా అంటారా? నిజంగా మర్చిపోయే వాళ్ళు కూడా అలా చెప్పరు. మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా చేస్తామని అంటారు. అప్పుడప్పుడు అందరూ అడగరు కానీ కొందరు అడుగుతారు, మా కొరకు ప్రార్థన చేయమన్నావు చేశారా అని. ఏం చెప్తాం మనం? దేని గురించి అని అడుగుతామా? అడగం. నిజంగా మర్చిపోతే కూడా చేశారా అనగానే తడుముకోకుండా చేశాంగా అని అంటాం. ఒకసారి ఒకరు తెలివిగల్లోళ్ళు ఉన్నారు, దేని గురించి చేశారని అన్నాడు. మళ్ళీ మా గురించి ప్రార్థన చేశారా అంటే చేశామన్నాడు ఎదుట ఆయన. దేని గురించి చేశారా అన్నాడు. దేని గురించి అంటే మీరు అడిగిన దాని గురించే అన్నాడు. కొంతమంది తెలివిగల్లోళ్ళు ఉంటారు, మీరు అడిగిన దాని గురించే, మీరు అదేగా అడిగారు, మీరు ఏది అడిగారో అదే చేశాను అన్నాడు. ఆయన అంతటితో ఆపేశాడు. కాబట్టి సరిపోయింది. నేనేం అడిగానో చెప్పండి అని మళ్ళీ అడిగితే ఎవరేం అడిగారో మనకేం గుర్తుంటుంది? అసలు మన విషయాలే మనకు గుర్తుండటం. ఈవేళ రేపు ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మీరు ఒకప్పుడు చాలా పెద్ద వయసు అయితే మతిమరుపు వచ్చేది, అంటే విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఈవేళ చిన్న చిన్న పిల్లలకి మతిమరుపు వస్తుంది. మీరు ఇంట్లో పిల్లల్ని చూడండి, అక్కడికి వెళ్ళి అత్తే అన్నారనుకోండి, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి కాసేపు అయిందంటే ఎందుకు వెళ్ళాడో మర్చిపోతాడు. అరే పిలుస్తున్నా నీకే గారా, నీకేం చెప్పానురా, ఏం చెప్పానురా అంటే వస్తాడు, ఏం చెప్పావు అంటాడు. ఈవేళ మీరు చూడండి, చిన్న చిన్న పిల్లలకు మర్చిపోతూ ఉన్నారు. కారణం ఏంటో ఎప్పుడైనా గమనించారా? అంటే మీరు ఎప్పుడైనా బ్రెయిన్ గురించి స్టడీ చేయండి. మన మెదడుకు సరిపడినంత విశ్రాంతి కనుక ఇవ్వకపోతే ఆ మెదడు ఏమవుతుందంటే, అంటే శరీరం బలహీనమైతే మనకి ఈజీగా అర్థమవుతుంది, మజిల్ కానీ శరీరం కానీ. మెదడుకు సరిపడినంత విశ్రాంతి కనుక ఇవ్వకపోతే ఆ మెదడు బలహీనం అవుతుంది, మర్చిపోతాం. ఇవాళ సరిపడా నిద్ర ఎవరికి కూడా లేదు. రాత్రి 11-12 గంటలకు పడుకోవటం, నిద్ర సరిపోకపోయినా మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి లేచి పరిగెత్తేయటం. దానిలో ఏంటంటే మెదడుకు సరిపడినంత విశ్రాంతి ఇవ్వకపోవటం వల్ల ఆ మెదడు అది చేయాల్సిన పని చేయట్లేదు. వాస్తవంగా గుర్తుపెట్టుకోవటం దాని పని, కానీ అలసిపోతే ఏంటి? ఇప్పుడు మీ కాళ్ళు నడిచినాయి రోజంతా నడిచారు, ఇంకా నడవాలంటే నడవగలరా? అమ్మో నా వల్ల కాదు బాబు అని పక్కన కూర్చుంటారు. ఇంకా నా వల్ల కాదు, ఒక్కడుగు కూడా వేయలేనని. అంటే కాళ్ళు చెప్పేసినాయి నేను నడవలేకపోతున్నానని. అలాగనే మీ శరీరంలో ప్రతి అవయవం కూడా అలసిపోతే మీకు చెప్పేస్తుంది ఇంక నేను చేయలేనని. ఇప్పుడు మెదడుకు కూడా మనం సరిపడినంత విశ్రాంతి ఇవ్వటం లేదు, దాని మీద చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తూ ఉన్నాం. ఉద్యోగం అనండి, చదువు అనండి, జీవితం అనండి. ఇప్పుడు అది అలసిపోతే ఎవరికి చెప్పాలి? శరీరంలో ఉన్న ఈ అవయవాల్లాగా దాని అలుపు అనేది మనకు తెలియదు. ఒక్కసారి ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్లో చెగిరిపోతున్నారు. ఒకప్పుడు గుండెకి వచ్చే స్ట్రోకులు ఇప్పుడు దేనికి వస్తున్నాయంటే బ్రెయిన్కి వస్తూ ఉన్నాయి.
కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే విషయాలను మనం మర్చిపోతూ ఉన్నాం. వాస్తవంగా ప్రార్థన అనేటువంటి దానిలో కూడా చాలా విషయాలు మనం చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, కానీ ఈ బ్రెయిన్ మనకు సహకరించడం లేదు. అంటే సహకరించడం లేదంటే ఆ బ్రెయిన్కి మనం సహకరించడం లేదు. ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారు, ప్రతి మనిషి కూడా అడల్ట్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం 7 గంటల నిద్ర అనేటువంటిది పోవాలి. మీరు ఒక్కసారి లెక్కేసుకోండి, 7 గంటల నిద్ర మనం కరెక్ట్గా పోతున్నామా? ఎన్ని గంటలకు మనం పడుకుంటున్నాం? రాత్రిపూట ఎన్ని గంటలకు లేస్తున్నాం? ఈరోజు మీరు కనుక చూసినట్లయితే 7 గంటల నిద్ర అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. 7 గంటల నిద్ర కనుక పోకపోతే ఆ బ్రెయిన్ అనేటువంటిది అలసిపోతుంది. అంతేకాదు ఆ తర్వాత ఏమవుతుందంటే అది చేతులు ఎత్తేస్తుంది, మన ఆయుష్ అనేటువంటిది ఖాళీ అయిపోతుంది. ఈరోజు ఆయుష్ ఖాళీ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి దగ్గరికి మనం ఏం వెళ్ళబోవటం లేదు, కానీ మన ప్రార్థనలో కూడా మనం చాలా విషయాలు మర్చిపోతున్నాం. అన్ని విషయాలు దేవుని దగ్గర పెట్టడం లేదు. ఎందుకంటే అసలు మన గురించి మనం పెట్టడానికే మనకు ఆలోచన అనేటువంటిది, మనకు జ్ఞాపకం అనేటువంటిది ఉండటం లేదు. ఇంకా మనం అన్ని విషయాలు ఏం పెడతాం? కానీ అపోస్తులైనటువంటి పౌలుని కనుక గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఎవరి గురించి ప్రార్థిస్తున్నానంటే ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాను. ఒక ఎఫ్ఎస్సి సంఘమే కాదు, మీరు ప్రతి పట్టణానికి పత్రిక రాసినప్పుడు వాళ్ళని గూర్చినటువంటి ప్రార్థనలు ఖచ్చితంగా మీరు కనుగొంటారు. అంటే పౌలు తన గురించి మాత్రమే కాకుండా ప్రతి సంఘాన్ని గురించినటువంటి వేదన ఆయనకు ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళకి ఏదో భోజనం కావాలో, వాళ్ళ కుటుంబ సమస్యలో, భౌతికమైన వీటిని గురించి కాదు. మరి దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనము, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఎక్కడ శక్తిని గురించి ప్రార్థిస్తున్నాడు? ఈ భౌతికమైన శరీరంలో శక్తిని గురించి ఆయన అడగటం లేదు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం బలపరచబడతాం. ఆ బలము శరీరానికి వచ్చే బలం కాదు, ఆహారం తింటే వచ్చినట్లుగా శరీరానికి వచ్చే బలం కాదు. అది మన అంతరంగానికి వచ్చేటువంటి బలం, మానసిక బలం. ఇది ఎవరిస్తారు? ఎట్లా వస్తుంది అంటే దేవుని వలన వస్తుంది. దేవుడు ఎట్లా ఇస్తాడు అంటే దాన్ని మనం ప్రార్థన ద్వారా అడగవలసినటువంటి అవసరం ఉంది. ప్రార్థన మనకు చేసేటువంటి ఒక గొప్ప మేలు ఏమిటి అంటే ఈరోజు ప్రపంచంలో లేనటువంటిది ఆ అంతరంగ పురుషుని యందు, అంటే మానసికంగా ఆత్మీయంగా మనకు కావలసినటువంటి బలం అనేటువంటిది ప్రార్థన చేకూరుస్తుంది. మీరు కావాలంటే మీరు గమనించండి, మీ దగ్గర ఎన్ని లక్షల రూపాయలు ఆస్తున్నా, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తున్నా, మీ శరీరానికి బలాన్ని మీరు చేకూర్చుకోగలరు, కానీ మీ ఆత్మకు బలం 1% కూడా మీరు చేకూర్చలేరు ఆ డబ్బు వల్ల, ఆస్తి వల్ల. మరి ఆత్మకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఖచ్చితంగా మోకరించి ప్రార్థించాల్సిందే. ఎందుకు ఈ మాట కరెక్ట్గా చెప్తున్నానంటే మోకరించి ప్రార్థించాల్సిందే అనేటువంటిది అపోస్తులైనటువంటి పౌలు కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. 14వ వచనంలో చెప్తున్నాడు. ఆయన మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు. లిటరల్గా ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రార్థనలు కూడా మీరు చూసినప్పుడు మోకరించి ప్రార్థించటం అనేటువంటి దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం కూడా ఖచ్చితంగా నాకు అంతరంగమందు బలం కావాలి, నేను మానసికంగా బలహీనంగా ఉన్నాను. మన బలహీనత ఏంటో మనకు అర్థమవుతుంది. కాళ్ళు అలసిపోయినాయి అనుకోండి, వెంటనే చెప్పేస్తుంది నా వల్ల కాదు నేను నడవటం. ఒకవేళ జీవితం అలసిపోయామనుకోండి, మన శరీరం అలసిపోయామనుకోండి, వెంటనే కూర్చుంటాం ఇంక నేనేం చేయలేనని. మనకు ఆత్మీయంగా కూడా మన అలుపు అనేటువంటిది మనకు తెలుస్తుంది. మనం ఏం చేయగలము, ఏం చేయలేము అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈరోజు మీరు గమనించినట్లయితే చాలామందికి జీవితంలో ధైర్యం లేదు, జీవించడానికి ధైర్యం లేదు, పరిస్థితులను ఎదుర్కోవటానికి ధైర్యం లేదు. ఏం సమాధానం చెప్పాలో కొంతమందికి తెలియదు. ఎదురుపడితే ఏం సమాధానం చెప్పాలి అనేటువంటిది తెలియదు. దానికి చాలా భయపడిపోతూ ఉంటారు. భయపడిపోయి ఈరోజు మనుషులు బయటికి కనబడినంత లావుగా లోపల లేరు, లోపల బలం లేదు, లోపల చాలా బలహీనంగా ఉన్నారు, దేన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగా మనకు ఆత్మీయ బలం చాలా అవసరం. అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర. అది కూడా ప్రార్థన ద్వారా దొరుకుతుంది. ప్రార్థన చేసేటువంటి ఒక గొప్ప ప్రయోజనం మనకి ఏమిటి అంటే మన ఆత్మకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది.
అంతేకాదు క్రీస్తు ప్రభు ఇక్కడ క్రీస్తుకు చెప్తూ ఉంటాడు, క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూనులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలని సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడపు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలని జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవటానికి తగిన శక్తి కావాలని ప్రార్థిస్తున్నాను. ఆయన చేసినటువంటి ప్రార్థన అంతటిలో కూడా భౌతికమైనటువంటి అవసరాలు ఏమీ లేవు. ఇదంతా కూడా ఆత్మకు సంబంధించింది. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మనం ప్రార్థన అనేటువంటి విషయంలో కూడా అన్ని భౌతికమైన విషయాలే పెడుతున్నాం, కానీ ఆత్మను గురించి మనం ఏం ప్రార్థన చేయటం లేదు. మన అంతరంగాన్ని గురించి ఏం ప్రార్థన చేయటం లేదు. మళ్ళీ చెప్తున్నాను, బాగా గమనించండి. మనిషి అంటే రెండు భాగాలు, ఒకటి శరీరము, రెండు ఆత్మ. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. శరీరం బలంగా ఉండటం ఎంత అవసరమో ఆత్మ బలంగా ఉండటం అంతే అవసరం. ఒకసారి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, మీరు ఆలోచన చేయండి. మీ శరీరంలో మీ అవయవాలు ఉన్నాయి కదా, ఈ మీ అవయవాల్లో ఒక అవయవం బాగా బలపడింది, ఒక అవయవం బలహీనంగా ఉందనుకోండి. దాన్ని మీరు ఎట్లా పరిగణిస్తారు? కుడి చేయి బాగా బలంగా ఉంది, కానీ ఎడమ చేయి పీల చేయి అనుకోండి. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అయినా ఒక చేయి బలంగా ఉందిగా అని అనుకుంటారా? మరి దాన్ని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు? మీకు కాళ్ళు అయితే దాదాపుగా రెండు సమానంగా ఉంటాయి, కానీ చేతుల విషయంలో రెండు సమానంగా ఉండవు. ఒక చేయి లావుగా ఉంటుంది. ఒకవేళ మీరు కుడి చేతితో పనిచేసే వాళ్ళు అయితే, రైట్ హ్యాండెడ్ మ్యాన్ అయితే మీ కుడి చేయి బాగా బలంగా ఉంటుంది. ఎడం చేతితో పనిచేసే వాళ్ళు అయితే ఎడం చేయి బలంగా ఉంటుంది. అందుకే వ్యాయామం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే రెండింటితో సమానమైన బరువులు ఎత్తుతారు. ఒకవేళ పొరపాటున ఒకదాంతో ఎక్కువ బరువు ఎత్తి ఒకదాంతో తక్కువ బరువు ఎత్తారనుకోండి, ఎక్కువ బరువు ఎత్తింది లావుగా అయిపోతుంది, బలంగా మారిపోతూ ఉంటుంది. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఈరోజు మన మనిషి అంటే రెండు భాగాలు, ఒకటి భౌతికమైన ఈ శరీరం, రక్తమాంసంలో కలిగిన శరీరము, రెండోది ఆత్మ. ఈ శరీరంలో కూడా ప్రతి అవయవము కూడా బలంగా ఉండాలి అని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం, ప్రతి అవయవం కూడా. అందుకనే మీరు అంటే అసలు వ్యాయామం లేని వాళ్ళకి తెలియదు, కానీ జిమ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కనుక ఉన్నారనుకోండి, జిమ్కి వెళ్ళే వాళ్ళని మీరు అడగండి మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారని. అక్కడ కోచ్ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే మీకు తల దగ్గర నుంచి కింద ఉన్న అరికాల వరకు ప్రతి భాగానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయిస్తారు. తల దగ్గర నుంచి అంటే ఈ తల అయితేనేమి, మెడ అయితేనేమి. మీరు ఎప్పుడు కూడా వ్యాయామం చేసే వాళ్ళని చూడండి, అందరి మెడ లావుగా ఉండదు, కొందరి మెడ మాత్రం బాగా లావుగా బలంగా ఉంటుంది. మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి షోల్డర్స్ అయితేనేమి, చేతులు అయితేనేమి, ఇక తర్వాత మీరు 6 ప్యాక్లు 8 ప్యాక్లు అని అంటూ ఉంటారు కదా, ఆ పొట్ట అయితేనేమి, కింద ఉన్న కాళ్ళు అయితేనేమి, కింద ఉన్నటువంటి అరికాల వరకు ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అవయవం మీద మనుషులు ఎంత రీసెర్చ్ చేసి ఇన్ని రకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారే, మరి అసలు లోపల ఉన్న ఆత్మను పట్టించుకోవటం లేదు. దానికి ఏ వ్యాయామం చేస్తున్నారు, దాన్ని మరి బలపరిచేటువంటి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు? ఈరోజు మనిషి శారీరకంగా, మనకు లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని ఉంటుంది కదా. అంటే మనిషి ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటిది గుర్తించాడు, మంచిదే. మరి మనిషి అంటే కేవలము శరీరమే కాదుగా, ఆత్మగా. ఈరోజు మీరు గమనించండి, బాగా చదువుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అంతేకాదు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ భౌతికమైనటువంటి వస్తువులు ఎన్ని ఉన్నా కానీ లోపల వాళ్ళకి మానసికంగా బలం లేదు, ఆత్మ విషయంలో బలహీనంగా ఉన్నారు. మరి దాన్ని గుర్తించరే. కాబట్టి దేవుడు మెడిటేషన్ ఇది చాలా చాలా అవసరం మనిషికి. ఈరోజు మీరు కొంతమందిని కనుక గమనించినట్లయితే చాలా చాలా ధైర్యంగా ఉంటారు, చాలా ధైర్యంగా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యము? మీరు బైబిల్లో కనుక గమనించినట్లయితే, ఇక ధైర్యము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నింటినీ తీసుకోండి, క్రైస్తవులంతా ధైర్యం కలిగినటువంటి వాళ్ళని ప్రపంచం ఇంతవరకు చూడలేదు. చూడటానికి చాలా సాఫ్ట్గా కనబడతారు, కానీ క్రైస్తవులు ధైర్యం అనేటువంటి విషయం దగ్గరకు కనుక వస్తే, మరణం వాళ్ళ ముందు నిలబడితే కూడా ఏ మాత్రము కదలరు, ఇంకా తొనకరు బెనకరు అని అంటారు కదా, ఏ మాత్రము కదలరు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యాన్ని మీరు చూసినట్లయితే, సింహాల బోన్లో వేస్తే వాళ్ళకి తారు రాసి, వాళ్ళకి నూనె రాసి, వాళ్ళని కాల్చి తగలబెడితే
వాళ్ళని కత్తులతో నరికితే, రంపాలతో కోస్తే, ఎన్ని రకాలుగా చంపినా 1% కూడా వాళ్ళలో భయాన్ని చూడలేకపోయారు. వాస్తవంగా మీరు రోమా చరిత్ర కనుక చదివినట్లయితే, అంటే భయం అనేది కళలో కనబడుతుంది. మనం భయపడితే వాళ్ళలో భయాన్ని చూడాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్ని రకాల ఆయుధాలు ప్రయోగించినా భయం అనేది చూడలేకపోయారు. చాలా ధైర్యంగా. కానీ ఎందుకనో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈరోజున్న క్రైస్తవ్యం అట్లా లేదు. ఊరికినే బెదిరిపోతున్నారు, చాలా తేలిగ్గా బెదిరిపోతున్నారు. కష్టాలంటే బెదిరిపోతున్నారు, ఇబ్బందులంటే బెదిరిపోతున్నారు. అమ్మమ్మో ఏమవుతుందో అన్నట్లుగా ఉంటూ ఉన్నారు. కానీ మనం చాలా అభివృద్ధి చెందాలి. నిజమేమిటి అంటే ప్రపంచంలో క్రైస్తవులు చాలా మానసికంగా ధైర్యం కలిగిన వాళ్ళు. ఒకవేళ శరీరం బలహీనంగా ఉండొచ్చేమో కానీ మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఈరోజు మనం మన పిల్లలకు నేర్పించాల్సింది కూడా ఏమిటి అంటే ఆ మానసికంగా బలవంతులుగా తయారు చేయాలి. శారీరక బలం అనేది ఎంత అవసరమో అట్ ద సేమ్ టైం మనకు అంతరంగం కూడా అంత బలపడటం అవసరం. శారీరక బలానికి మీరు ఆహారం తీసుకోండి, మంచి విశ్రాంతి తీసుకోండి, 3 వ్యాయామం. ఈ మూడింటి మీద మనకి ఏంటంటే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆహారము, తగినంత విశ్రాంతి, వ్యాయామం లేదా పని. అలాగనే మన మానసిక బలం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని వాక్యం. మీరు మీ పిల్లలకు కొలత కొలిసి ఎట్లయితే ఆహారం ఇస్తూ ఉంటారు, కొన్ని చోట్ల అయితే ఏం చేస్తూ ఉంటారంటే మనకి గవర్నమెంట్ హాస్టల్స్ కూడా మీరు చూసినట్లయితే ఏ రోజు ఏం వండాలనేటువంటి స్కెడ్యూల్ ఉంటుంది అక్కడ. చూసారు ఎప్పుడైనా? ఎందుకు అదంతా కూడా? ఇళ్లలో ఏం ఉండదు అలాగా. నేను అప్పుడప్పుడు అంటున్నాను, అసలు ఇళ్లలో కూడా ఏదో ఒక స్కెడ్యూల్ మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన అన్ని వైటమిన్స్ కూడా మనకు అందటానికి తగినటువంటి విధంగా రూపొందించుకోవాలి. రోజు ఇడ్లీ నచ్చితే ఇడ్లీ, దోశ నచ్చితే దోశ తినటం కాదు. అన్ని రకాల ఆహారము శరీరంలోకి వెళ్ళటం ద్వారా ఆ పోషకాలు శరీరానికి అందుతాయి. కొంతమంది నాకు క్యారెట్ ఇష్టం ఉండదు, నాకు అది ఇష్టం ఉండదు, ఇది ఇష్టం ఉండదు, జీవితంలో ఒక్కసారి కూడా తినరు. అట్లా తినకపోతే ఏంటంటే దానివల్ల లభించేటువంటి పోషకాలు శరీరానికి లభించవు. అందుకనే ఏం చేస్తారంటే మీకు హాస్టల్స్లో కనుక చూసినట్లయితే ఆ స్కెడ్యూల్ వేసేస్తూ ఉంటారు. వారానికి ఏమి ఇవ్వాలి, ఎంత కొలతలో ఇవ్వాలి అని కూడా వేస్తూ ఉంటారు. మేము కూడా మెడ్రాస్లో బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు మాకు కూడా అక్కడ ఒక స్కెడ్యూల్ ఉంటుంది. మాకు కిచెన్లో ఉండేటువంటి ఆ బ్రదర్ ఏం చేస్తారంటే వెళ్ళి కొనుక్కొని వస్తారు. ఉదాహరణకి ఇవాళ సోమవారం క్యారెట్లు పెట్టాలనుకోండి, సోమవారం వెళ్ళి పర్చేస్ చేయడానికి వెళ్తే క్యారెట్ చాలా ధర ఎక్కువలో ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ వారంలో ఇంకా మిగిలిన రోజుల్లో ఏదైతే ధర తక్కువ ఉంటుందో దాన్ని తెస్తాడు. తెచ్చి దీన్ని ఆ తర్వాత వారానికి ఖచ్చితంగా వేయాల్సిందే. ఆ వారంలోపు ధర తగ్గకపోయినా కొనుక్కొచ్చి వేస్తారు. కారణం ఏమిటి అంటే ఈ వారంలో ఈ పోషకాలు ఖచ్చితంగా శరీరంలోకి వెళ్ళాలి. మీరు కొంతమంది అయితే చాలా జాగ్రత్తగా ఈ డైట్ని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు చూసుకుంటూ వ్యాయామం చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ శరీరం చాలా ఫిట్గా ఉంటుంది. గత వారం కూడా నేను చూస్తూ ఉంటే ఒక సైక్లింగ్ చేయటానికి ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి 110 కిలోలు ఉన్నాడు. 110 కిలోలు మనిషి సైకిల్ తొక్కటానికి ప్రారంభించినప్పుడు, అంటే సైకిల్ ఇలా తొక్కేటువంటి ఆ పవర్ ఉంటుంది కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు పెడల్ దగ్గర. 110 కిలోల మనిషి సైకిల్ తొక్కుతూ ఉంటే ఆ పవర్ క్యాలిక్యులేట్ చేశాడు. ఆ పవర్ని ఏం చేస్తారంటే డివైడెడ్ బై 2, అంటే ఇప్పుడు ఆయన 230 వాట్స్ పవర్ వచ్చింది అనుకోండి, 232 వచ్చింది ఆయనకి. 232 డివైడెడ్ బై 2 110. అంటే 1 కేజీ బరువుకి నేను ఎంత పవర్ నా శరీరంలోంచి బయటకు వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ తర్వాత సైక్లిస్ట్గా ఆయన మారిన తర్వాత అబవ్ యావరేజ్ సైక్లిస్ట్గా మారాడు ఆయన 2 ఇయర్స్లో. ఇప్పుడు ఆయన బరువు తగ్గిపోయి 80 బరువు వచ్చింది. 80 బరువు వచ్చింది కానీ ఆయన ఇప్పుడు 372 వాట్స్ కంటే ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మీరు బాగా గమనించండి. 110 కిలోలు ఉన్నప్పుడేమో 262 పవర్ వచ్చింది శరీరంలోంచి, అంటే కాళ్ళలో నుంచి గట్టిగా తొక్కగలగటం. ఇప్పుడు 80 కిలోలకి వచ్చాడు, అంటే 30 కిలోలు తగ్గాడు. 30 కిలోలు తగ్గి శరీరంలోంచి 100 వాట్స్ ఎక్కువ పవర్ బయటకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మనం ఏమనుకుంటాం అంటే ఎంత లావుగా బొద్దుగా ఉంటే అంత బలంగా ఉన్నారని అనుకుంటాం. ఒకప్పుడైతే లావుగా ఉంటే బలం, ఇప్పుడు లావుగా ఉంటే ఎంత లావు ఉన్నాం అనేది కాదు. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, కొన్ని జంతువులను చూసినప్పుడు పెద్ద పెద్ద, మొన్న కూడా చూసినప్పుడు ఈ ఒంగోలు గిత్తలు ఇలాంటి బాగా బలమైనటువంటి ఆ ఎద్దులు ఉంటాయి కదా, ఎద్దులు కాళ్ళు చూడండి ఇంత లావు ఉండవు. ఎంత లావు ఉంటాయి? అంత ఎద్దుని
కాలు ఇంతే ఉంటుంది, ఈ కాలు మోస్తూ ఉంటుంది. కానీ మన ఈ శరీరం మోయటానికి ఇంత కాళ్ళు ఉంటాయి. వాస్తవంగా ఈ కాళ్ళు ఇంత లావు అయినాయి కానీ అందులో బలం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న మధ్య ఒకలో అస్సలు నిలబడలేకపోతున్నానండి, నీరసంగా ఉందంటే, అదేంటి చావు ఊరుకో అంతంత లావు కాళ్ళు అంటే, ఏమి లేదు ఈ కాళ్ళు అంటున్నాడు. అసలు నడవను కూడా నడవలేనండి, ఇట్లున్నాయనా ఎందుకు పనికిరావి, కాసేపు నడవాలంటే పనికి రావటం లేదు, నిలబడాలంటే పనికి రావటం లేదు. అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామంటే, శరీరం అనేటువంటిది మనం దీనిలో ఉన్నటువంటి శక్తిని క్యాలిక్యులేట్ చేసుకోవటం, అంటే శక్తిని చూసుకోవటం లేదు. ఈ శరీరం అనేటువంటిది ఏమిటంటే 3 విషయాలు మరలా నేను చెప్తున్నాను. 1 ఆహారము, 2 విశ్రాంతి, 3 వ్యాయామం. వీటి మీద ఈ శరీరం యొక్క బలం ఆధారపడి ఉంటుంది. అట్లనే మనిషి అంటే శరీరం మాత్రమే కాదు, మనలో ఉన్న ఆత్మ, ఆ శక్తిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈరోజు కొందరు కనుక చూసినట్లయితే చాలా బాగా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని వాళ్ళు పొందుతారు. ఏది శరీరాన్ని గురించి చూసుకుంటే, ఆత్మను గురించి కూడా మనం చూసుకున్నట్లయితే మన పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఆత్మీయంగా ఎంత బలవంతులుగా ఉన్నారు అనేటువంటిది మీరు గమనిస్తూ ఉండండి. వాళ్ళ ఆత్మ బలాన్ని ఎట్లా మనం గమనించవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి బైబిల్లో. బలవంతులు, బలహీనులు, అంటే శారీరకంగా కాదు కానీ మానసికంగా, ఆత్మీయంగా బలవంతులు, బలహీనులు ఎట్లా గుర్తించవచ్చు అనేటువంటి విషయాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రార్థన అనేటువంటిది చాలా శక్తివంతమైనది. ఎందుకు అంటే అది మన శరీరానికి కాదు, మన ఆత్మకు బలాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక మార్గం, ఒక సాధనం. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో మనకున్నటువంటి చదువులు, ఉద్యోగాలు, మనకున్న ఆస్తిపాస్తులు, ఈ ప్రపంచం ఏమీ ఇవ్వలేనటువంటి ఆత్మక బలాన్ని ప్రార్థన ఇవ్వగలుగుతుంది, ప్రార్థనా జీవితం. అందుకనే ప్రార్థన అనేది చాలా అవసరం. మనం ఏదో ప్రార్థన అంటే ఏం చేస్తూ ఉంటామంటే, ఎంతసేపటికి ఇంట్లో బియ్యం అయిపోయినాయి, కూరగాయలు లేవు, ఉప్పు లేదు, పప్పు లేదు, లేకపోతే ఇల్లు, పిల్లలు, ఈ శరీరం గురించి అడుగుతూ ఉంటాం కానీ ఆత్మను గురించి మనం అడగం. మళ్ళొకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చివరి వరకు ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. 21వ వచనం వరకు, 21వ వచనం వరకు మీరు ఈ అధ్యాయాన్ని కనుక చదివినట్లయితే 21లో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, ఎవరి శక్తి? తన శక్తి చొప్పున, అంటే దేవుని యొక్క శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేనూ, ఊహించు వాటన్నింటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమెన్. దేవుడు తన శక్తి చొప్పున కార్యాన్ని చేస్తున్నాడు అని అంటున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? వచనం ప్రారంభంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన మనలో చేస్తూ ఉన్నాడు, తన శక్తి చొప్పున పని చేస్తూ ఉన్నాడు. ఆయనకు సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలగాలి అని అంటున్నాడు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి చొప్పున మనలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. ఆ శక్తి మనలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆ శక్తి అనేటువంటిది మన జీవితంలో ఖచ్చితంగా మనం ప్రార్థన ద్వారా దేవుని అడిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విషయం నేను చెప్పి ముగించేస్తాను. మీరు ఎప్పుడైనా సరే బాగా మానసికంగా ధైర్యంగా ఉండే వాళ్ళతో, బలంగా ఉండేటువంటి వాళ్ళతో కొంతకాలం సావాసం చేయండి. ఏమవుతుంది అప్పుడు? ధైర్యంగా పోనీ మీకు అర్థమయ్యేటట్టు ధైర్యంగా ఉండే వాళ్ళతో సావాసం చేయండి. ఏమవుతుంది అప్పుడు? మీరు ఏదో ఒక సంగతి, ఒక పరిస్థితి గురించి దీని గురించి భయపడేది ఏముంది, రాని చూసుకుందాం. కొంతమంది ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు. మీరు అలా ధైర్యంగా ఉండే వాళ్ళతో ఎప్పుడైతే మీరు సహవాసం చేస్తూ ఉంటారో కొంతకాలానికి వాళ్ళ ధైర్యం మీరు నేర్చుకుంటారు. పిరికి వాళ్ళతో సహవాసం చేయండి. ఏంటి అసలు నువ్వు ఇంత ధైర్యంగా ఎట్లా ఉంటున్నావు, పరిస్థితులు ఎట్లా ఉంటే భలేవాడివి, నువ్వు ముందు దాని గురించి ఆలోచన చేయంటారు. ఏం కాదులే అని అన్నా కానీ అట్లా నువ్వు తేలిగ్గా తీసుకోవద్దు దాన్ని. మీరు ఒక్కొక్కసారి పిరికి వాళ్ళతో సావాసం చేయండి, మనం ధైర్యంగా ఉన్న వాళ్ళు ఉండనివ్వరు. వాళ్ళందరూ కలిసి మనల్ని ఏం చేస్తారంటే ఆ పిరికి వాళ్ళగా మారుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు 95% లా అని ఒక లా ఉంటుంది. 95% లా మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి. లా ఆఫ్ కన్ఫర్మిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. లా ఆఫ్ కన్ఫర్మిటీ ఆర్ 95% లా. ఇది ఏం చెప్తుందంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కువ మంది ఎట్లా అయితే ఉంటారో జనాలు అట్లా తయారైపోతారు. అంటే మనం మంచోళ్ళతో ఉంటే అందరూ మంచోళ్ళ దగ్గర మనం ఉంటే మనం మంచోళ్ళం అవుతాం. అందరూ చెడ్డవాళ్ళ దగ్గర ఉంటే మనం చెడ్డవాళ్ళగా ఉంటాం. అందరూ ధైర్యవంతుల దగ్గర ఉంటే మనం ధైర్యవంతులం అవుతాం. అందరూ పిరికి వాళ్ళ దగ్గర ఉంటే
మనం పిరికి వాళ్ళుగా ఉంటాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆ ధైర్యాన్ని మనం నేర్చుకుంటాం. పరిశుద్ధులతో ఆ సహవాసం, ఫస్ట్ సెంచరీలో అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాళ్ళందరూ కూడా సమిష్టిగా దేవునితో దేవుని వాక్యంతో సహవాసం కలిగి ఉన్నారు. ఆ ధైర్యాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళతో ఎవరైతే సహవాసం కలిగి ఉన్నారో వాళ్ళు కూడా ఆ ధైర్యాన్ని నేర్చుకున్నారు. కానీ ఈరోజు సంఘాలలో అంత ధైర్యము, అంటే ధైర్యం ఉంది కానీ అంత ధైర్యం లేదు. దాన్ని నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈరోజు మన పిల్లల్లో రాను రాను ఆ బలము తగ్గిపోతూ ఉంది. ఆత్మీయ బలం బలహీనంగా తయారవుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏంటంటే శరీరం వైపు చూడటం మాత్రమే కాదు, పిల్లలు ఎంత ఎత్తు పెరుగుతున్నారు, ఎంత లావు అయ్యారు, ఎంత బలంగా ఉన్నారని, మానసికంగా ఎంత బలంగా ఉన్నారో కూడా చూడండి. అలా మానసికంగా బలంగా గనక లేకపోతే ఈ పరిస్థితులు ఎదుర్కోలేరు, ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేరు. కాబట్టి బలవంతులుగా తయారవ్వాలి అంటే ప్రార్థన అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధనం. ప్రార్థనతో మనం సాధించేటువంటి మానసిక బలాన్ని, దానికి సబ్స్టిట్యూట్ ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, వెండి, బంగారం, పేరు, ప్రఖ్యాతలు మీకు ఏమున్నా కానీ, మీరు నమ్మినా నమ్మకపోయినా అమెరికా ప్రెసిడెంట్ కూడా భయపడతాడు తెలుసా? నమ్మరా? ఊరుకోండి, అమెరికా ప్రెసిడెంట్కి భయం ఏంటంటారా? 2 రోజుల నుంచి బెదిరి చచ్చిపోతున్నారు, ఇరాన్ వాళ్ళు ఎప్పుడు వచ్చి బాంబు వేస్తారా అని. ఆల్రెడీ ఇరాన్ను వాళ్ళు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయటం మాత్రం కాదు, మొత్తం యుద్ధానికి రెడీ అయ్యారు. 24 నుంచి 48 గంటలు నిన్న అన్నారు, ఏ క్షణంలో అయినా సరే యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు అని. ఇజ్రాయెల్ మీద యుద్ధం స్టార్ట్ కాబోతుంది ఇరాన్తో అని. ఒకవేళ ఇరాన్ కనుక డైరెక్ట్గా యుద్ధంలో కనుక దిగింది అని అంటే మొత్తం ఇప్పుడు ప్రపంచం 2 భాగాలు అయిపోతాయి. ఒకటి ఇస్లామిక్ కంట్రీసు, క్రిస్టియన్ కంట్రీస్. డైరెక్ట్ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి నిన్నటి నుంచి భయపడిపోతున్నారు మొత్తం. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇరాను యుద్ధానికి వస్తుందని ఎలాగైతే అమెరికా ప్రెసిడెంటు వాళ్ళు వీళ్ళు పైకి హడావుడిగా ఉన్నా కానీ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. యుద్ధం చేస్తే అతిపెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు, యుద్ధం చేస్తే మీరు గెలవలేరు, యుద్ధం చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు, ఓటమే చూస్తారని అమెరికా ఆయన అంటున్నాడు. మరి ఓటమే చూస్తారంటే రాని అనొచ్చుగా. కానీ నష్టం అయితే చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది, చాలా తీవ్రమైన నష్టం. ఎందుకంటే ఆల్రెడీ రష్యాతో ఇప్పుడు దాకా యుద్ధం చేసి 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 మొత్తం ఖర్చు పెట్టేసుకొని ఉన్నారు. అంటే ఇక నేనేం తెలియజేయాలనుకుంటున్నా అంటే, ఎంత అధికారం ఉన్నా కానీ వాళ్ళకి కూడా ధైర్యము అనేటువంటి విషయంలో ఖచ్చితంగా ఎంతో కొంత, అంటే మన శక్తి, మన సామర్థ్యము, మన అధికారము, మన ఆయుధాలు కొంతమేరకే ఇవ్వగలవు కానీ అంతకు మించి ఇవ్వలేవు. కానీ మీరు దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తులను చూడండి, వాళ్ళ ధైర్యం ఎట్లా ఉంటుంది? ఒక విషయం చెప్పి ముగించేస్తాను. గొలియాతు 6 మూరల జానుడు ఉన్నటువంటి మనిషి యుద్ధ ఆయుధాలన్నీ కూడా ధరించుకొని ఆయన యుద్ధ అభ్యాసం కలిగిన వాడై ముందుకు వచ్చాడు. ఆయన మీదకి వెళ్ళటానికి ఇజ్రాయేల్ దేశం అంతా భయపడ్డారు. 6 మూరలో ఉండేటువంటి సౌలు కూడా భయపడ్డాడు. ఆయన కూడా చాలా ఎత్తుండేటువంటి వ్యక్తి, బలాఢ్యుడైన వ్యక్తి, ఆయన కూడా భయపడ్డాడు. కానీ ఆయన కొట్టడానికి ఒక పిల్లోడు వచ్చి కొట్టాడు. వీళ్ళని ఆయన్ని మీరు గనక ఇజ్రాయేల్ దేశాన్ని అంతా ఒక పక్కన పెట్టి పిల్లవాడైనటువంటి దావీదును ఒక పక్కన పెట్టి ఈయన వెళ్ళటానికి కలిగిన కారణం ఏంటని చెప్పేసి అడగండి. ఆయన యుద్ధాభ్యాసం కాదు, దావీదుకి అసలు యుద్ధం తెలియదు, యుద్ధాయుధాలు వేస్తే ఇవన్నీ నాకొద్దు, వాడుకలేదు తీసేయమన్నాడు. ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు కాదు, ఆయన చేతిలో అంత బలమైన ఆయుధాలు ఏమీ లేవు. ఆయన వెనకాలే 100 మంది లేరు, 1000 మంది లేరు. ఆయన వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు. మరి ఈయన ధైర్యం ఏంటి? ఒకే ఒక్క విషయం దావీదు చెప్పింది ఏంటంటే, ఆయన ధైర్యం ఆయన దేవుడు యెహోవా, ఆయన నమ్ముకొని వచ్చాడు. యుద్ధం యెహోవాదే. కాబట్టి ఈరోజు మనమేదో చదువుని నమ్ముకొని ధైర్యమో, ఉద్యోగం ఉందని సెక్యూరిటీ ధైర్యమో, ఇంకేంటి సొంత ఇల్లు ఉందని ధైర్యమో, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారని ధైర్యమో, ఇలాంటిదంతా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయని ధైర్యమో, ఇలాంటిదంతా కూడా మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఇది నిజమైన ధైర్యం కాదు. నిజమైనటువంటి ధైర్యం అనేటువంటిది ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడగలగటం. ఈరోజు మనిషి దేవునికి దూరం అయిపోయి ఇవన్నీ సంపాదించుకుంటున్నాడు. అందుకే పిరికి వాళ్ళలాగా బెదిరిపోతూ ఉన్నారు. ఏమవుతుందో ఏమవుతుందో, ఎట్లా అవుతుందో, రేపు ఎట్లా ఉంటుందో అని. అదే మీకు ఉన్నా లేకపోయినా దేవుని మీద ఆధారపడి చూడండి, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉండగలరు. గాఢాంధకారపు లోయలో సంచరించినను నాకు ఏ అపాయమో కలగదు అంటాడు దావీదు. ఆయన ధైర్యం ఏంటంటే ఆయన దేవుడు. కాబట్టి ఈరోజు మనం కూడా ధైర్యము అనేటువంటి దేవుని దగ్గర తెచ్చుకోవాలి. ఈరోజు
భౌతికంగా చాలా బలంగా ఉన్నాం కానీ ఆత్మీయంగా మానసికంగా చాలా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రార్థనా జీవితము దీన్ని మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక.